హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఖరీదైన స్క్రీన్ VMwareలో ఎలా ఈజీగా పెంచవచ్చు అన్నది మనం నేర్చుకుందాం. చాలా సింపుల్గా నేర్పుతానండి మీకు. జస్ట్ xrandr అని టైప్ చేయండి. మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. మీ సిస్టమ్ స్క్రీన్ బట్టి నార్మల్గా అయితే 1360x768 అని టైప్ చేస్తే ఈ స్క్రీన్ అన్నది పెరుగుతుందండి. ఇది నేను చూజ్ చేసుకున్న ఆప్షన్. మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఇష్టం వచ్చింది వేరే ఏమైనా చూజ్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం మన స్క్రీన్ అంతా పెద్దదైంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఫైల్స్ అన్నవి ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్స్ ఎలా వర్క్ చేయాలి అన్నది మనం నేర్చుకుందాం లైనక్స్లో. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చిన్న బేసిక్ కమాండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కమాండ్స్ యూసేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాకపోతే ఇవి చాలా బేసిక్ కమాండ్స్. సపోజ్ ఇప్పుడు ఎవరు లాగిన్ అయ్యారు అన్న సిస్టంలోకి తెలుసుకోవాలంటే కనుక లాగ్ నేమ్ అన్న కమాండ్ మనం యూజ్ అయ్యింది. సో రూట్ యూజర్ అన్నవాడు లాగిన్ అయ్యాడు అని చెప్తుందన్నమాట. అది సపోజ్ నేను ఒక యూజర్ లాగ్ నేమ్ యూసేజ్ వచ్చేసి అది. సపోజ్ నేను ఒక యూజర్ క్రియేట్ చేశాను, యూజర్ యాడ్ శేషు ఆల్రెడీ ఎగ్జిస్ట్. సపోజ్ నేను రూట్ యూజర్ కదా, ఇప్పుడు శేషులోకి స్విచ్ అవ్వాలంటే కనుక SU శేషు అని టైప్ చేయాలన్నమాట. ఇప్పుడు శేషులోకి వచ్చేసింది. సో SU అన్నది ఏం చేస్తుందంటే SU స్పేస్ అదంటే SU స్పేస్ యూజర్ నేమ్ అంటే కనుక ఆ యూజర్లోకి వెళ్తుంది. ఎగ్జిట్ అవ్వాలంటే జస్ట్ ఎగ్జిట్ క్లిక్ చేస్తే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ హూ యామ్ ఐ అన్నది ఏం చేస్తుందంటే ఎవరు లాగిన్ అయ్యారు అన్నది చెప్తుంది. ఇది కూడా జస్ట్ లాగ్ నేమ్ ఎలాగో ఇది కూడా సేమ్. ఇప్పుడు మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక హూ యామ్ ఐ అని టైప్ చేస్తే ఒకవేళ మనకి నెంబర్ ఆఫ్ యూజర్స్ హౌ మెనీ యూజర్స్ ఆర్ లాగ్డ్ ఇన్ టు దిస్ సిస్టమ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ అన్నది లాగిన్ అయ్యారన్న తెలుసుకోవడానికి హూ అని టైప్ చేస్తే కనుక రూట్ అన్న అతను లాగిన్ అయ్యాడు, డేట్ వచ్చేసి ఇది అని చెప్తుంది అనమాట. ఫింగర్ అన్న కమాండ్ టైప్ చేస్తే సేమ్ హూ లాగే పనిచేస్తుంది, కాకపోతే ఇది మోర్ డీటెయిల్స్ అన్నది ఇస్తుంది. విత్ డేట్ ఇస్తుంది అండ్ ఆఫీస్ ఫోన్ ఫీల్డ్ ఉంది, లాగిన్ ఉంది, నేమ్ ఉంది, TTY ఉంది కంప్లీట్గా. అంటే ఇది మోర్ డీటెయిల్స్ అనేది ఇస్తుంది అనమాట. సేమ్ ఆల్మోస్ట్. సపోజ్ మనకి ఒక కమాండ్ టైప్ చేస్తున్నాం, ఆ కమాండ్ అన్నది ఏ లొకేషన్లో ఉంది అన్నది తెలుసుకోవాలంటే కనుక విచ్ కమాండ్ సపోజ్ LS అనుకున్నాం. LS ఎక్కడ ఉంది అంటే కనుక యూజర్ బిన్ LSలో ఉందన్నమాట. అలా కాకుండా సమ్ క్యాల్ అనే కమాండ్ టైప్ చేసాం, యూజర్ బిన్ క్యాల్లో ఉందన్నమాట. ఆ కమాండ్స్ అన్నవి లొకేషన్స్ అదే వాటి ఫంక్షన్స్ అక్కడ రాశారనమాట. సో వేరే కమాండ్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాన్ అన్న ఒక కమాండ్ ఉంటుంది. అదేం చేస్తుందంటే ఎప్పుడైనా మనం కమాండ్ యూజ్ చేస్తున్నప్పుడు దాని గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక, సపోజ్ మనం LS యూజ్ చేస్తూ ఉంటాం, దాని గురించి మనకు తెలియదు, తెలుసుకోవాలనుకుంటే కనుక మ్యాన్ స్పేస్ LS అని టైప్ చేస్తే LS గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది అన్నమాట. చూడండి, LS-A, LS-E, LS-P ఇది కంప్లీట్గా LS గురించి కంప్లీట్గా ఇస్తుంది డీటెయిల్స్ అన్నది. ఇప్పుడు సపోజ్ మ్యాన్ క్యాలెండర్ టైప్ చేశాను అనుకో, క్యాలెండర్ కమాండ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. క్యాలెండర్ అలా -M మంత్ అని ఈస్టర్ ఎన్ని అలా మొత్తం కంప్లీట్గా ఇస్తుంది అనమాట. సపోజ్ మనకి మ్యాన్ యూసెస్ ఇన్ఫో యూసెస్ సిమిలర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాన్ ఇన్ఫో డేట్ అని సో ఇన్ఫో ఇక్కడ వర్క్ చేయట్లేదు వస్తుంది, అది ఓన్లీ లైనక్స్లో వర్క్ చేస్తుంది అనుకుంటా. సో యూసేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ బేసిక్ కమాండ్స్ యూసేజ్. థ్యాంక్ యూ గైస్.
హాయ్ అండి, ఈ వీడియోలో ఫైల్స్ అన్నవి ఎలా క్రియేట్ చేయాలి VMwareలో, లైనక్స్లో అండ్ వాటితో ఎలా వర్క్ చేయాలి అన్నది మనం నేర్చుకుందాం. బేసిక్గా ఫైల్ క్రియేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయండి లైనక్స్లో. ఇంకా మెథడ్స్ కూడా ఉన్నాయి, బేసిక్గా ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు. క్యాట్, యూజింగ్ టచ్, యూజింగ్ VI. క్యాట్ అన్నది నార్మల్గా ఎఫిషియెంట్, మనం నార్మల్గా ఎక్కువ యూజ్ చేస్తాం. మీకు ప్రాక్టికల్గా చూపిస్తా క్యాట్ అన్నది ఎలా యూజ్ అవుతుంది అన్నది. క్యాట్ ఒక ఫైల్ అన్నది క్రియేట్ అవ్వాలంటే క్యాట్ గ్రేటర్ దెన్ ఫైల్ నేమ్. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏ కంటెంట్స్ పెట్టాలనుకుంటున్నాం. హాయ్, దిస్ ఈజ్ శేషు. మన కంట్రోల్ D నొక్కితే కనుక అది సేవ్ అవుద్ది. కంట్రోల్ D. నెక్స్ట్, ఒకవేళ మనం ఆ ఫైల్లో ఏముందో అన్న చూడడానికి, ఓపెన్ చేయడానికి క్యాట్ ఫైల్ నేమ్. చూసారా, క్యాట్ ఫైల్ నేమ్ వచ్చింది. నెక్స్ట్, ఆ కంటెంట్లో ఉన్న ఫైల్కి అపెండ్ ఏమన్నా కంటెంట్ మనకు ఫైల్లో ఉన్న దానికి అపెండ్ చేయడానికి ఫైల్ నేమ్ డబల్ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తే కనుక ఆ ఫైల్లో ఏదైతే కంటెంట్ ఉందో దానికి మనం ఇచ్చే కంటెంట్ అపెండ్ అయ్యిద్ది. సమ్ హీ ఈజ్ ఫ్రమ్ రామరాజు లంక. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ D చేస్తే కనుక అలా సేవ్ అయ్యిద్ది. మళ్ళీ ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే కనుక ఆల్రెడీ ఉన్న కంటెంట్కి ఇది అపెండ్ అవుతుంది. సో ఇదే అండి ప్రాసెస్. అయితే నార్మల్గా మనం ఎప్పుడైనా అపెండ్ చేసుకోవాలంటే కనుక ఇలా చేసుకుంటాము. అండ్ క్యాట్ వచ్చేసి ఇలా చేస్తాం. ఇప్పుడు టచ్ వాళ్ళు యూజ్ అండ్ టచ్ కూడా ఒక ఫైల్ క్రియేషన్కి ఒక పద్ధతి. కాకపోతే దాని మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి మల్టిపుల్ ఎంప్టీ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4. మనం క్యాట్ యూజ్ చేసి ఇలా చేయలేమండి, మల్టిపుల్ ఎంప్టీ ఫైల్స్. ఇప్పుడు మనం చూసుకుంటే LS అంటే కనుక ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని లిస్ట్ అవుతాయి. ఇప్పుడు LS చేస్తే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 అండ్ ఫైల్ నేమ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ వద్దాం. VI స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తే కనుక ఆ VI ఎడిటర్ అన్నది ఓపెన్ అయ్యింది. ఇక్కడ మనం కావాల్సిన కంటెంట్ అన్నది ఫస్ట్ దీంట్లో నార్మల్గా 2 మోడ్స్ ఉంటాయి, ఇన్సర్ట్ మోడ్, ఎస్కేప్ మోడ్. ఇప్పుడు I నొక్కితే ఇన్సర్ట్ మోడ్. I నొక్కిన తర్వాతే మనం ఏమైనా టైప్ చేయగలం. సమ్ టైప్ చేసి ఎస్కేప్ బటన్ నొక్కి షిఫ్ట్ కాలన్ యూజ్ చేయండి. WQ ఇక్కడ ఎస్కేప్ షిఫ్ట్ WQ అంటే సేవ్ చేయడానికి అండి ఫైల్. ఇక్కడ VI ఎడిటర్లో వచ్చేసి మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా చాలా నాకు డీప్గా వెళ్ళలేదు. బేసిక్గా ఫైల్ ఓపెన్ చేసి I నొక్కితే కనుక ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు మీకు కావాల్సిన కంటెంట్ అన్నది టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షిఫ్ట్ WQ నొక్కితే కనుక సేవ్ అయ్యింది. ఫోర్స్ఫుల్గా సేవ్ చేయాలంటే WQ ఎక్స్క్లమేషన్ మార్క్, అప్పుడు ఫోర్స్ఫుల్గా సేవ్ అయ్యిద్దండి ఫైల్. ఇప్పుడు మనం ఫైల్స్ని ఎలా రిమూవ్ చేయాలో నేర్చుకుందాం. RM. ఇప్పుడు అసలు ఏమేం ఫైల్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. LS ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 ఇవే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఫైల్ 2 అన్నది రిమూవ్ చేయాలి. RM స్పేస్ ఫైల్ 2 అంతేనండి. మళ్ళీ LS చూస్తే కనుక ఫైల్ 2 అన్నది లేదు. మీరు మల్టిపుల్ ఫైల్స్ డిలీట్ చేయాలనుకుంటే కనుక ఫైల్ 1, ఫైల్ 3, మీరు ఇలా RM స్పేస్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 అని ఇచ్చేస్తే కనుక మల్టిపుల్ ఫైల్స్ డిలీట్ అవుతాయండి. చాలా థ్యాంక్స్ అండి విన్నందుకు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డైరెక్టరీస్తో ఎలా డీల్ చేయాలి లైనక్స్లో అండ్ డైరెక్టరీస్తో ఎలా వర్క్ చేయాలి అన్నది ఫుల్గా హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం LS కమాండ్ కంప్లీట్ యూజేజ్ అన్నది మనం తెలుసుకుందాం. అంటే LSకి చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. LS అంటే బేసిక్గా లిస్టింగ్. ఆ స్పెసిఫిక్ డైరెక్టరీలో
ఏవైతే సబ్ డైరెక్టరీస్ ఫైల్స్ ఉన్నాయో అవి మాత్రం లిస్ట్ చేస్తుంది అనమాట. అలా కాకుండా -l అంటే కనుక ఆ ప్రతి సబ్ డైరెక్టరీ కానీ ఫైల్ కానీ యొక్క డీటెయిల్స్ అన్నది మనకు ప్రింట్ చేస్తుంది. సపోజ్ LH అని ఇచ్చామంటే ఇక్కడ మనకు సైజ్ చూసారంటే ఇది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో లేదు, కానీ ఇక్కడ సైజ్ చూసారంటే 4 KB అని క్లియర్గా తెలుస్తుంది. సో సైజ్ అన్నది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఉండేలా చేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు అలా కాకుండా ls-lh క్లియర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ls-lh స్పెసిఫిక్ డైరెక్టరీ గురించి నాకు తెలుసుకోవాలి. /etc అని టైప్ చేస్తే కనుక ఆ /etc ఉన్న సబ్ డైరెక్టరీస్ ఫైల్స్ అవన్నిటి డీటెయిల్స్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో సైజ్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు క్లియర్ చేసేద్దాం. నెక్స్ట్ ls-ld అంటే కనుక ld ఇది ఏం చేస్తుందంటే ఒక డైరెక్టరీ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఇప్పుడు సపోజ్ /etc ఒక పర్టికులర్ డైరెక్టరీ గురించి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఒక డైరెక్టరీలో ఉన్న సబ్ డైరెక్టరీస్ అన్నీ లిస్ట్ అవ్వాలంటే కనుక ఇప్పుడు ls-r/etc అని టైప్ చేస్తే అందులో ఏవైతే సబ్ డైరెక్టరీస్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుతాయి అన్నమాట. /etc ఇవన్నీ సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఐనోడ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఐనోడ్ నెంబర్ అన్నది ఏంటంటే ప్రతి ఫైల్కి డైరెక్టరీస్కి ఒక యూనిక్ ఐడెంటిటీ అనమాట. OS అన్నది ఐనోడ్ నెంబర్ యూజ్ చేసి రికగ్నైజ్ చేస్తుంది ఒక ఫైల్ కానీ డైరెక్టరీ కానీ. అవి దాని డీటెయిల్స్ మనం తెలుసుకోవాలంటే కనుక ls-id అని టైప్ చేస్తే ఆ డైరెక్టరీలో ఉన్న ప్రతి సబ్ డైరెక్టరీ ఐనోడ్ నెంబర్ అన్నది మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అది ఫ్రెండ్స్, దాన్ని యూజ్ చేసి మనం ఐనోడ్ నెంబర్ అన్నది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ls-n నెక్స్ట్ కామెంట్కి వెళ్దాం. ls-n అంటే ఒక యూజర్ ఐడి కానీ గ్రూప్ ఐడి కానీ ఒక ఫైల్కి మనకు కనిపిస్తుంది అనమాట. ls-n అంటే ఇప్పుడు మీరు చూసారంటే యూజర్ ఐడి గ్రూప్ ఐడి కనిపిస్తున్నాయా? ls-l చేసినా సరే అది కనిపిస్తుంది. ఇప్పుడు ls-l నాకు శేషు ఒక్కళ్ళకి కనిపించాలంటే సో ఈ కమాండ్ వచ్చేసి ls-l లాగే సిమిలర్గా ఉంది, పెద్ద చేంజ్ అయితే ఏం లేదు. సో ఆ కమాండ్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ls-l కానీ n కానీ. సో రెండు సిమిలర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ గైస్. సో ls యొక్క యూసేజ్ వచ్చేసి ఇది. సో థ్యాంక్ యూ. హలో గైస్, లాస్ట్ వీడియోలో మనం ఫైల్స్తో ఎలా వర్క్ చేయాలి అన్నది మనం నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనం డైరెక్టరీస్తో ఎలా వర్క్ చేయాలని నేర్చుకుందాం. సో mkdir అంటే మేక్ డైరెక్టరీ అనమాట. mkdir ఇక్కడ ఏంటంటే డైరెక్టరీ నేమ్ ఏదైనా సరే ఇవ్వండి. ఇప్పుడు అది క్రియేట్ అయిందో లేదో అని ఎలా తెలుసుకుంటామంటే మనం ls అని టైప్ చేస్తే dir నేమ్ అని ఒకటి ఉంది చూసారా? సో క్రియేట్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు క్లియర్ చేసేద్దాం దీన్ని. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళి ఇంకో సబ్ డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. ls చేయండి, dir నేమ్ కదా మన డైరెక్టరీ, ఆ డైరెక్టరీ లోపలికి వెళ్దాం. dir నేమ్. ఓకే, ls చేయండి, ఏ డైరెక్టరీస్ లేవు అందులో. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం mkdir స్పేస్ dir నేమ్ 1. ఓకే, ఇప్పుడు ls చేస్తే కనుక ఓకే డైరెక్టరీని ఇప్పుడు dir నేమ్లో dir నేమ్ 1 ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఆ డైరెక్టరీ లోపలికి వెళ్దాం. cd అంటే చేంజ్ డైరెక్టరీ, గో టు ద డైరెక్టరీ నేమ్ అంతో ls చేస్తుంటే కనుక dir నేమ్లో dir నేమ్ 1 ఉంది. dir నేమ్ 1లో ఇంకోటి క్రియేట్ చేద్దాం, mkdir dir నేమ్ 2.
ఎల్ఎస్ చేస్తుంటే మన డిఆర్ నేమ్ 2 ఉంది, దాని లోపలికి వెళ్తాం మనం మళ్ళీ. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలన్నా తెలిసింది, సిడి అంటే చైన్ డైరెక్టరీ ఎలా వెళ్ళాలో తెలిసింది. ఇప్పుడు సిడి యూజ్ చేసి బ్యాక్ ఎలా రావాలో తెలుసుకుందాం. సిడి డాట్ డాట్ అంటే ఒక డైరెక్టరీ వెనక్కి వెళ్తుంది, ఇలా పెట్టి మళ్ళీ ఇలా టైప్ చేస్తే కనుక 2 డైరెక్టరీలు వెనక్కి వెళ్తాయి. మళ్ళీ 2 డాట్లు పెట్టి వేరే రూట్ అదే స్లాష్ పెడితే కనుక 3 డైరెక్టరీస్ వెనక్కి వెళ్తాయి. చూసారా? ఎల్ఎస్ మళ్ళీ ఒరిజినల్ దానికి వచ్చేసాం. మనం అసలు ఎక్కడ ఉన్నామని తెలుసుకోవడానికి పీడబ్ల్యూడి అన్నది యూజ్ చేస్తాం. పీడబ్ల్యూడి అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, అసలు మనం ఎక్కడ ఉన్నాం అన్నది యూజ్ అయ్యిద్ది. ఇప్పుడు మనం ఒకవేళ డైరెక్టరీస్ అనేవి డిలీట్ చేయాలంటే కనుక ఆర్ఎం డిఏఆర్ నేమ్, ఆర్ఎం -d డిఏఆర్ నేమ్. ఇది వర్క్ అవ్వదు, ఎందుకంటే డిఏఆర్ నేమ్ అన్నది ఎంటీ డైరెక్టరీ కాదు, ఆల్రెడీ 2 డైరెక్టరీలు అందులో ఉన్నాయి. సో ఇది వర్క్ అవ్వకూడదు. చూడండి, కెనాట్ రిమూవ్ డిఏఆర్ నేమ్. సో మనం ఏం చేయాలంటే ఆర్ఎం -rd అంటే అది డిలీట్ అయిపోతుంది. చూసారా? డిఏఆర్ నేమ్ అన్నది లేదు, ఇక్కడ ఉంది. సో రిమూవ్ అన్నది డైరెక్టరీస్ ఎలా రిమూవ్ చేయాలంటే ఇది పద్ధతి. నెక్స్ట్ ఏంటంటే మనం లిస్టింగ్ గురించి ఒక డీటెయిల్గా తెలుసుకుందాం. ఎల్ఎస్ అంటే లిస్టింగ్, ls-l అంటే లాంగ్ లిస్టింగ్. ఇక్కడ జస్ట్ నేమ్స్ మాత్రం వస్తున్నాయి, ఇక్కడ వాటి డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. పర్మిషన్స్, ఓనర్, గ్రూప్, సైజు, ఏ డేట్ని క్రియేట్ చేశారు అన్నీ కనిపిస్తాయి. హిడెన్ ఫైల్స్ అన్నా ఇందులో కనిపించు. హిడెన్ ఫైల్స్ కూడా కావాలి అంటే ls-al అన్న టైప్ చేయాలి. ఇలా టైప్ చేస్తే మాత్రం డాట్ ఫైల్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, డైరెక్టరీస్తో బేసిక్స్ వచ్చేసి ఇవి. ఇలా వర్క్ చేస్తే కనుక మన డైరెక్టరీస్ ఎలా వర్క్ చేయాలి డైరెక్టరీస్తో. నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో మూవ్, కాపీ, టైల్, హెడ్, మోర్ అవన్నీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు మనం మూవ్, కాపీ, టైల్, హెడ్ ఆ 4 కమాండ్స్ గురించి మనం బాగా నేర్చుకుందాం. ఫస్ట్ సరదాగా ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. క్యాట్ > ఫైల్. దీనిలో కొన్ని లైన్స్ టైప్ చేద్దాం. డాంకీ, లయన్, టైగర్, చింపాంజీ, హెన్, డాగ్. చింపాంజీ స్పెల్లింగ్ రాంగ్ ఏమనుకోకండి. Ctrl+D సేవ్. మనం ముందు నేర్చుకున్నాం కదా. ఎల్ఎస్ చూస్తుంటే కనుక ఫైల్ ఉంది. ఇప్పుడు నేను ఇంకొక ఫైల్ కాపీ చేయాలనుకుంటున్నాను. ఒక ఎంటీ ఫైల్ క్రియేట్ చేస్తా, ఫైల్ 1. ఇప్పుడు సిపి ఫైల్ 2 ఫైల్ 1 అని టైప్ చేస్తే కనుక క్యాట్ ఫైల్ 1 ఓపెన్ చేస్తే ఆ కంటెంట్స్ ఇందులో ఉండాలి. ఉన్నాయా? రైట్. ఇప్పుడు మూవ్ చేద్దామండి. మూవ్ ఫైల్ 2 అన్నది మనం క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేయక్కర్లేదు. అంటే ఇప్పుడు ఆ డెస్టినేషన్ ఫైల్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే దానికి ఓన్గా క్రియేట్ చేసుకుంటుంది. సో ఎల్ఎస్ చూసుకుంటే ఫైల్ 2 ఉంది కదా, క్యాట్ ఫైల్ 2 చేస్తే కంటెంట్స్ అన్నీ ఇందులోకి మూవ్ అయ్యి ఉన్నాయి. మూవ్ అయింది కాబట్టి ఒరిజినల్ ఫైల్లో ఉండదు అది. ఇప్పుడు మనం ఎల్ఎస్ చేస్తే ఒరిజినల్ ఫైల్ అన్నది లేదు, మీరు చూసారు లేదు, అది మూవ్ కాబట్టి. సో ఇప్పుడు మనం ఫైల్ 2 మీద వర్క్ చేద్దాం. హెడ్ కమాండ్ చూద్దాం. హెడ్ ఫైల్ 2 అంటే ఒక 10 లైన్స్ ప్రింట్ అవుతాయండి. బై డిఫాల్ట్ ఒక 10 లైన్స్ పైనుంచి ప్రింట్ అవుతాయి. అలా కాకుండా మనకు కస్టమ్గా కావాలంటే హెడ్ -1 ఫైల్ 1 అంటే కనుక ఒక లైన్ ప్రింట్ అయ్యింది. చూసారా? ఒక లైనే ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ టైల్ కమాండ్ వర్క్ చేద్దాం. టైల్ ఫైల్ 2 అంటే
లాస్ట్ నుంచి ఒక 10 లైన్స్ ప్రింట్ అవుతాయి. అలా కాకుండా మనకు 1, 2 అలా కావాలనుకుంటే కనుక చూసారా 2 ప్రింట్ అయినాయి. ఇలా వర్క్ చేయాలండి. హాయ్ అండి, ఇప్పుడు ఈ వీడియోలో మనం గ్రెప్ గురించి, సార్ట్ గురించి అండ్ డబ్ల్యూసి గురించి అండ్ ఈ గ్రెప్ గురించి చూద్దాం. ఇప్పుడు గ్రెప్ వచ్చేసి సపోజ్ నేను కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసి ఉంచా ఆల్రెడీ. క్యాట్ ఫస్ట్. సో ఇది ఎలా ఉందండి, నాకు ఏం కావాలంటే నా రిక్వైర్మెంట్ హాయ్ అన్న ఈ వర్డ్ ఉన్న లైన్ నాకు కావాలి. సో నేను ఏం చెప్తానంటే క్యాట్ సింపుల్గా ఎలా చేయొచ్చండి, గ్రెప్ హాయ్ మనకు వర్డ్ కావాల్సింది, ఫైల్ నేమ్ ఫస్ట్. ఇలా చూస్తే కనుక హాయ్ గైస్ ఇస్ శేషు. సో హాయ్ అన్నది ఉంది కాబట్టి ఈ లైన్ వచ్చింది. నాకు ఇంకో లైన్ ఏం కావాలంటే గ్రెప్ నౌ ఫస్ట్. సో ఇది రాలేదంటే గ్రెప్ నౌ ఫస్ట్. కేస్ ఇన్సెన్సిటివ్ అండి. ఇప్పుడు నౌ వీఆర్ లెర్నింగ్ లైనక్స్. సో గ్రెప్ వల్ల యూజ్ అయితే ఇదండి. మనం వేరే విధంగా కూడా చేయొచ్చు. క్యాట్ ఫస్ట్ అంటే కనుక ఇలా వస్తుంది కాబట్టి క్యాట్ ఫస్ట్ టైప్ సింబల్ యూజ్ చేసిన వెంటనే గ్రెప్ హాయ్ అంటే ఫస్ట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వు. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వు, వచ్చిన రిజల్ట్ ఈ కమాండ్ వచ్చిన రిజల్ట్లో ఎగ్జిక్యూట్ అవ్వు అని దాని అర్థం. సో రిజల్ట్ ఇదండి. సో సిమిలర్గానే ఉంటాయి. సపోజ్ నాకు ఏం కావాలంటే రిక్వైర్మెంట్ హాయ్ తప్ప మిగతా లైన్స్ కావాలి నాకు. ఫస్ట్లో -v అంటే ఏంటంటే హాయ్ ఉన్న వర్డ్ ఉన్న లైన్ తప్ప మిగతా లైన్స్ ప్రింట్ అవుతాయి. సో ఇదండి రిక్వైర్మెంట్. మనం దీనివల్ల యూజ్ ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మనం దేనికైనా రీడైరెక్ట్ చేసుకోవచ్చు అవసరమైతే. గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేస్తామండి. 5.5 అంటే కనుక ఇప్పుడు క్యాట్ 5 అంటే కనుక వచ్చిన రిజల్ట్ అందులో రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం సార్ట్ గురించి చూద్దామండి. క్యాట్ సెకండ్. ఇప్పుడు సెకండ్ అన్న దాంట్లో DCBA అన్నది ఉంది కదా, నేను సార్ట్ యూజ్ చేస్తే ఆ ఫైల్ అన్నది ఇలా సార్ట్ అవుద్దండి. ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సపోజ్ ఏమైనా న్యూమరిక్స్ ఉంటే క్యాట్ థర్డ్ చూసుకున్నామంటే 5 4 3 2 1 అని ఉంది కదా. సార్ట్ -n అంటే న్యూమరిక్స్ మాత్రమే ఇలా సార్ట్ అవుతాయి అన్నమాట. సో సార్ట్ యూజ్ చేసి మనకి అడ్వాంటేజ్ ఇదండి. నెక్స్ట్ WC అంటే ఏంటన్నది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు WC ఫస్ట్ అంటే ఇది వర్డ్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది సెంటెన్సెస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది వర్డ్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది వచ్చేసి క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ అలా కాకుండా నాకు జస్ట్ వర్డ్స్ కావాలంటే కనుక ఒక ఫస్ట్ అనే ఫైల్లో 13 వర్డ్స్ ఉన్నాయన్నమాట. లైన్స్ కావాలంటే 4 లైన్స్ ఉన్నాయన్నమాట. క్యారెక్టర్స్ కావాలంటే కనుక 71 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. WC వచ్చేసి యూజ్ ఇదండి. ఇప్పుడు మనకి సపోజ్ క్యాట్ గ్రేటర్ దాన్ 6 ఇప్పుడు నేను హాయ్ ఇలా ఫైల్ ఇచ్చా, Ctrl D చేసా. ఇప్పుడు గ్రెప్ హాయ్ 6 అంటే ఆ ఫైల్ వచ్చేస్తుందండి. అంటే ఆ లైను
హెచ్ఐ ఉంది కాబట్టి సబ్స్ట్రింగే కాబట్టి ఆ లైన్ వచ్చేస్తుంది. కానీ నాకు అలా వద్దు, కంప్లీట్గా ఆ హాయ్ అన్న వర్డ్ ఉంటేనే నాకు రావాలి అంటే కనుక ఈ గ్రెప్ అన్నది నేను యూజ్ చేస్తాను. ఈ గ్రెప్ -w హాయ్. ఇప్పుడు హాయ్ అంటే అది రాదండి, ఎందుకంటే హాయ్ అన్నది లేదు, HII అన్నది మాత్రమే ఉంది. సో ఇలా టైప్ చేస్తేనే వస్తుంది, సబ్ స్ట్రింగ్స్ తీసుకోదు. ఈ గ్రెప్ -w అంటే ఎగ్జాక్ట్ వర్డ్. సో ఈ రోజు డిస్కషన్ ఇదండి. రేపు వచ్చేసి మనం AWకి SCD మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి బాగా చేద్దాం. AWకి SCD చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు AWK కమాండ్ గురించి బాగా నేర్చుకున్నాం. సో నేను ఒక VI డీటెయిల్స్ అనే చూస్తుంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. అందులో ABCDEF JK 2000 RTUI JI 3000 సంథింగ్ అలా క్రియేట్ చేస్తా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు క్యాట్ డీటెయిల్స్ అనగానే ABCDEF ఉంది కదా, నాకేం కావాలంటే AB అన్న ఫస్ట్ కాలంలో గ్రెప్ వచ్చేసి మనం కాలమ్స్ సెపరేట్ చేయలేకపోయాం మన గ్రెప్ చేసినప్పుడు. AWK వచ్చేసి కాలమ్స్తో మనం డీల్ చేయగలం బాగా. నార్మల్గా మొత్తం ఫైల్ అంతా ప్రింట్ అవ్వాలంటే జస్ట్ ప్రింట్ డీటెయిల్స్ అని ఇస్తే మొత్తం ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనం ఇలా కూడా ఇవ్వచ్చు. $0 అంటే ఇలా కూడా నార్మల్ ప్రింట్ అవుతుంది. సేమ్ మొత్తం ఫైల్ అంతా ప్రింట్ అయిపోద్ది. విత్ నెంబర్స్తో ప్రింట్ చేయాలంటే కనుక NR యూజ్ చేస్తాము. అప్పుడు ఏంటంటే ఇక్కడ నెంబరింగ్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేశారా, నెంబరింగ్ 1 2 3. అలా కాకుండా మనకి లాస్ట్ కాలం రావాలంటే కనుక ప్రింట్ NF చేస్తాం. ప్రింట్ $NF చేస్తే కనుక లాస్ట్ కాలం వస్తుంది మనకు ఇప్పుడు. సో ఫస్ట్ కాలం $1, సెకండ్ కాలం $2, థర్డ్ కాలం $3 అలా ఉంటాయి అన్నమాట. సో ప్రింట్ $1 $3 నాకు ఫస్ట్ కాలం థర్డ్ కాలం ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ కాలం థర్డ్ కాలం ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే రిక్వైర్మెంట్ ఆ నెంబరింగ్ ఉంది చూసారా 1 2 3 అని, నాకు ఫస్ట్ 2 లైన్లు కావాలి. AWK NR అంటే నెంబరింగ్ కదా, నెంబరింగ్ =1, NR == 3. ఇదేం చెప్తుందంటే 1, 3 - 1 అంటే 1 2 3 - 1 అనమాట. దీన్ని ప్రింట్ $0 అని చెప్తే డీటెయిల్స్ అని చెప్తే కనుక 1 = 2 చెప్తే కనుక మనకి ఫస్ట్ 2 లైన్స్ అన్నది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా AWK అన్నది ఇలా కాలమ్స్ వైజ్గా సెపరేట్ చేసి మనం చేయగలమాట. దీన్ని గ్రెప్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే సపోజ్ మనకి AB అన్న వర్డ్ వెతకాలనుకో, AB అన్నది సెర్చ్ చేసి పెడతారంటే, AB అన్నది సెర్చ్ చేయాలంటే ఇది ఫస్ట్ లైన్ వచ్చేసింది మనకి, AB ఉంది కాబట్టి. సో గ్రెప్లా కూడా యూజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం కాలమ్స్ వైజ్ కూడా సెపరేట్ చేయొచ్చు అనమాట. సో దీనికి వచ్చేసి అడ్వాంటేజ్ వచ్చేసి ఇది AWKకి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో మీరు అడగండి, నేను చెప్తా AWK గురించి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం FTP సర్వర్ Kali Linuxలో ఎలా ఇన్స్టాల్ చేయాలని నేర్చుకుందాం. డిస్క్రిప్షన్లో లైనక్స్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో లైనక్స్లో FTP సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం.
సో ఫస్ట్ వచ్చేసి sudo apt get install VSFTPD అన్నది FTP సర్వర్ యొక్క డెమో అనమాట. సో VSFTPD ఇది ఆల్రెడీ ఇన్ ద న్యూయెస్ట్ వెర్షన్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఆ సర్వీస్ ఆ డెమో అన్ని స్టార్ట్ చేద్దాం. VSFTP అన్రికగ్నైజ్డ్ సర్వీస్ VSFTPD స్టార్ట్ టైప్ చేస్తే కనుక ఓకే. ఇప్పుడు సర్వీస్ స్టేటస్ VSFTPD అంటే కనుక VSFTPD స్టేటస్ కదా. VSFTPD స్టేటస్ ఇదిగోండి, మనకి VSFTPD అన్నది రన్నింగ్, FTP అన్నది రన్నింగ్లో ఉంది. FTP లోకల్ హోస్ట్ అని టైప్ చేయగానే అసలు వర్క్ అవుతుందో లేదో అన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఇది ఫ్రెండ్స్ FTP సర్వర్ అన్నది ఎలా కాన్ఫిగర్ చేయాలి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే సెట్టింగ్స్ అన్నది ఎలా చేంజ్ చేయాలి. బేసిక్గా అది కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంటాయి అన్నమాట. LS చేస్తే కనుక VSFTPD అన్నది ఇక్కడ ఉంటుంది. VSFTPD PQRSTUP ఇదిగోండి VSFTPD.conf అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ CH లోకల్ రూట్ లోకల్ యూజర్ ఈక్వల్ టు ఎస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎవరైతే FTP ద్వారా లాగిన్ అవుతారో వాళ్ళ హోమ్ డైరెక్టరీని దాటి వెళ్ళలేరు బయటికి ఎక్స్ట్రాగా. జస్ట్ అది రెస్ట్రిక్ట్ చేసేస్తుంది ఇంకే డైరెక్టరీని యాక్సెస్ చేయకుండా. నెక్స్ట్ ఏమని కామెంట్ చేయాలంటే యూజర్లో డైరెక్టరీ మెసేజ్ లోకల్ ఎనానిమస్ ఎనేబుల్ ఈక్వల్ టు నో చేయాలి, ఎందుకంటే అది సెక్యూరిటీ వస్తుంది. లోకల్ యూజర్స్ అన్నది లాగిన్ చేయొచ్చు ఇది చేస్తే కనుక. రైట్ ఎనేబుల్ ఎస్ చేస్తే ఆ డైరెక్టరీ ఏదో ఉన్నవి వాళ్ళు రైట్ చేయగలరు ఏమన్నా సరే. సో ఇది ఫ్రెండ్స్ మనం కాన్ఫిగరేషన్ వచ్చేసి ఎలా చేయాలి. హాయ్ అండి, ఈరోజు మనం పర్మిషన్స్ అన్నది ఎలా క్రియేట్ చేయాలి, అసలు పర్మిషన్స్ అంటే ఏంటి అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. అసలు పర్మిషన్స్ ఎందుకు అంటే సపోజ్ యూజర్ అన్నప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేశాడు, ఆ ఫైల్ ఇంకెవరు యాక్సెస్ చేయకూడదు అన్నప్పుడు పర్మిషన్స్ అన్నది డెఫినెట్గా మ్యాండేటరీ. ఇప్పుడు ఒక సెక్యూరిటీ అన్నది ఉంటుందండి ఇలా పర్మిషన్స్ పెట్టడం వల్ల. సపోజ్ మీకు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ 3 పర్మిషన్స్ ఉన్నాయండి లైనక్స్లో. రీడ్ అంటే రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది, రైట్ అంటే రైట్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది, ఎగ్జిక్యూట్ అంటే ఎగ్జిక్యూషన్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనం మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. ఒక షెల్ స్క్రిప్ట్ మనం చేద్దామండి. PI second.sh echo hello world. Script shift check. సో ఇప్పుడు దీన్ని పర్మిషన్స్ చూస్తే మనం ఈ ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి ఓనర్, ఎవరైతే ఫైల్ క్రియేట్ చేశారో వాళ్ళండి. సెకండ్ ఫీల్డ్ వచ్చేసి గ్రూప్, థర్డ్ ఫీల్డ్ వచ్చేసి అదర్స్. ఇప్పుడు ఆ ఫస్ట్ ఫీల్డ్లో రీడ్ రైట్, ఆ ఓనర్ ఎవరైతే క్రియేట్ చేస్తారో అతనికి రీడ్ రైట్ యాక్సెస్ మాత్రం ఉంది, ఎగ్జిక్యూట్ యాక్సెస్ లేదు. మనం టెస్ట్ చేసి చూద్దాం. ./second.sh పర్మిషన్ డినైడ్ అంటే దీనికి ఎగ్జిక్యూట్ యాక్సెస్ లేదు కాబట్టి పర్మిషన్ డినైడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటేనండి chmod దానికి చేంజ్ పర్మిషన్ కనుక చేద్దాం. u ఈక్వల్ టు rwx ఫస్ట్ యూజర్, ఫస్ట్ u, నెక్స్ట్ g, నెక్స్ట్ o. సో u ఈక్వల్ టు rwx అనగానే క్రియేట్ చేసిన ఓనర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇస్తున్నట్టు. second.sh
ఇప్పుడు మనం మళ్ళీ ls-l second.sh అన్నది చూద్దాం. ఇదిగోండి RXX. ఇప్పుడు ఆ యూజర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ 3 పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. .second.sh హలో వరల్డ్. సో పర్మిషన్స్ వల్ల ఇదండి మామూలుగా. ఇప్పుడు సపోజ్ రూట్ అన్నవాడు ఒక ఫైల్ క్రియేట్ చేశాడు, అది ఎవరికి రీడ్ రైట్ యాక్సెస్ కానీ ఏమి ఇవ్వకూడదు అంటే కనుక మనం ఎలా పెట్టేసుకుంటే కనుక ఎవరు యాక్సెస్ చేయలేరండి. సో ఇది అండి. నెక్స్ట్ వీడియోలో మనం టార్ కాంప్రెషన్, గ్రెప్, ఈగ్రెప్, AWK, SCD ఆ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయండి మనకి. అవి ఇంకా కట్, పేస్ట్ అవి కూడా ఉన్నాయి. సో మనం గ్రెప్ డిస్కస్ చేద్దామండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ అండి. హలో, హాయ్ అండి. ఈ వీడియోలో మనం పర్మిషన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు పర్మిషన్స్ ఎందుకంటే ఒక ఫైల్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం అండి. సపోజ్ ఒక యూజర్ ఫైల్ క్రియేట్ చేశాడు, దాన్ని ఎవరు యాక్సెస్ చేయకూడదు అంటే కనుక ఈ పర్మిషన్స్ అనేవి మ్యాండేటరీ. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం నార్మల్గా వచ్చేసి 3 పర్మిషన్స్ ఉన్నాయండి లైనెక్స్లో. ఒకటి రీడ్, నెక్స్ట్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్. రీడ్ని 4తో రిజెంబుల్ చేస్తాం, రైట్ని 2తో రిజెంబుల్ చేస్తాం, ఎగ్జిక్యూట్ని 1తో రిజెంబుల్ చేస్తాం. అవి ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అన్నది మీకు ఇప్పుడు చెప్తాను నేను ప్రాక్టికల్గా. ఇప్పుడు సపోజ్ మనం షెల్ స్క్రిప్ట్ ఒకటి క్రియేట్ చేద్దామండి. vi echo hello world అంటే హలో వరల్డ్ అన్నది ప్రింట్ చేస్తుంది అనమాట ఈ స్క్రిప్ట్. ఇప్పుడు ./third.sh అనగానే పర్మిషన్ డైనేడ్ వచ్చింది. ఎందుకు పర్మిషన్ డైనేడ్ వచ్చిందో ఒకసారి చూద్దామండి, పర్మిషన్స్ రోల్ ఎలా ఉంటుందని. ఇక్కడ చూసారంటే ఇది యూజర్ ఫీల్డ్ ఫస్ట్ 3, నెక్స్ట్ ఇది గ్రూప్ ఫీల్డ్, నెక్స్ట్ అదర్ ఫీల్డ్. సో ఈ యూజర్కి ఎవరైతే ఓనర్ క్రియేట్ చేశాడో రీడ్ రైట్ ఉన్నది తప్ప ఎగ్జిక్యూట్ లేదు, అందుకని ఇది పర్మిషన్ డైనేడ్ వచ్చిందండి. సో ఇప్పుడు మనం యాడ్ చేయాలంటే కనుక 2 మెథడ్స్ ఉన్నాయి మనకి. chmod u =rwx third.sh ఇలా యాడ్ చేయొచ్చు, లేదా 7 ఎలా వచ్చిందంటేనండి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ R4 + 3 + 4 + 2 + 1 ఇది 7. అంటే ఓనర్కి 3 పర్మిషన్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్కి రీడ్ పర్మిషన్ మాత్రమే ఉంది, నెక్స్ట్ అదర్స్కి రీడ్ పర్మిషన్ మాత్రమే ఉంది. సో ఇలా చేసిన వెంటనే ఇప్పుడు మనం ls-l third.sh అని టైప్ చేయగానే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ వచ్చేసింది. సో .third.sh అనగానే హలో వరల్డ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది అండి పర్మిషన్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ అన్నది మనం పెంచగలం ఒక ఫైల్కి సెక్యూరిటీ అన్నది. సో థ్యాంక్ యూ గైస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి ఇంకా మంచి అడ్వాన్స్ టాపిక్స్ చెప్తాము. AWK, SCD, గ్రెప్, ఈగ్రెప్ అవన్నీ కవర్ చేద్దాం. హాయ్ అండి, ఈరోజు మనం యూజర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు యూజర్ యాడ్ చేయాలంటే లైనక్స్లోకి యూజర్ అంటే ఇప్పుడు మనం అడ్మిన్ ఉంటాడండి ఆఫీస్లో, చాలామంది యూజర్స్ని క్రియేట్ చేయాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టాస్క్ ఇస్తారు. సో యూజర్ మేనేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు మనం యూజర్ యాడ్ అన్నది ఎలా చేయాలో మనం చూసుకుందాం. యూజర్ యాడ్ స్పేస్ శేషు
అసలు ఇప్పుడు యూజర్ యాడ్ స్పేస్ గణేష్ 2 యూజర్స్ యాడ్ చేశానండి. అసలు ఇది క్రియేట్ అయిందో లేదో మనం చూడాలంటే క్యాట్ /etc/bsswd ఇలా చేస్తే కనుక లాస్ట్కి వస్తే శేషు గణేష్ 2 యూజర్స్ క్రియేట్ అయి ఉన్నారు కాబట్టి ఇట్స్ ఫైన్. సో క్రియేట్ అయినట్టే. ఇప్పుడు మనం ఒకసారి శేషులోకి లాగిన్ అవ్వాలంటే ఇప్పుడు మన రూట్ కాబట్టి శేషుకి డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు పాస్వర్డ్ అవి ఏమీ లేకుండా. బట్ వేరే యూజర్ నుంచి లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయ్యారు కాబట్టి ఎగ్జిట్ అయిపోదాం. నెక్స్ట్ ఇప్పుడు శేషు అన్న యూజర్ క్రియేట్ చేశారు. ఇప్పుడు పాస్వర్డ్ కూడా క్రియేట్ చేద్దాం. పాస్వర్డ్ శేషు అంటే కనుక న్యూ పాస్వర్డ్ అడుగుద్ది. సో పాస్వర్డ్ అనేది క్రియేట్ అయింది శేషుకి. నార్మల్గా డిఫాల్ట్ హోమ్ డైరెక్టరీ వచ్చేసి యూజర్కి /home/శేషు అండి. నెక్స్ట్ ఎప్పుడైతే యూజర్ క్రియేట్ అవుతాడో వాడికి డిఫాల్ట్గా ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ అయిపోద్ది. సపోజ్ గ్రూప్స్ ఇప్పుడు ఒక యూజర్ ఉన్నవాడు గ్రూప్స్ మనం తెలుసుకోవాలంటే గ్రూప్స్ స్పేస్ శేషు అని టైప్ చేస్తే గ్రూప్ స్పేస్ యూజర్ నేమ్ అని టైప్ చేస్తే వాడు ఎందులో ఏ గ్రూప్స్లో ఉన్నాడు అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ యూజర్ మోడ్ మనం ఏమన్నా చేంజ్ చేయాలి, సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకోండి యూజర్కి, యూజర్ మోడ్ యూజర్ నేమ్ అని టైప్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. సపోజ్ మనం ఎక్స్పైరీ డేట్ ఆప్షన్ తీసుకుంటే కనుక యూజర్ మోడ్ -- ఎక్స్పైరీ డేట్. ఇప్పుడు మనం ఎక్స్పైరీ డేట్ ఏమిద్దాం 2020 -10-30 శేషు అంటే శేషు యొక్క ఎక్స్పైరీ డేట్ 2020 అక్టోబర్ 30. సో ఆ టైం వచ్చేసి శేషు అన్న యూజర్ ఎక్స్పైర్ అయిపోతారనమాట. నెక్స్ట్ గ్రూప్ శేషు అన్నది మీకు చెప్పాను కదండి ఆల్రెడీ. గ్రూప్ శేషు అంటే కనుక ఎక్కడెక్కడ ఉన్నాడో అనేది మనకు తెలుస్తుంది. బేసిక్గా యూజర్ క్రియేట్ అయిన వెంటనే గ్రూప్ కూడా క్రియేట్ అయిపోద్దండి. ఒకవేళ మన ఐడీస్ ప్రతి ఒక్క యూజర్కి యూజర్ ఐడి ఉంటుంది, గ్రూప్ ఐడి ఉంటుంది. ఆ ఐడి కనుక మనకు తెలియాలి అనుకుంటే కనుక జస్ట్ ఐడి స్పేస్ యూజర్ నేమ్ అని టైప్ చేస్తే యూజర్ ఐడి గ్రూప్ ఐడి అన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. ఆ గ్రూప్ ఐడి యూజర్ ఐడి కూడా మనం మార్చుకోవచ్చు దీన్ని బట్టి. యూజర్ మోడ్ -UUID అంటే యూజర్ ఐడీలు మార్చుకోవచ్చు. -S షెల్ అంటే బేసిక్గా బ్యాష్ షెల్ ఉంటుంది, వేరే షెల్ మనం పెట్టచ్చు. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అండి ఇలా చేస్తే కనుక. నెక్స్ట్ గ్రూప్స్ గురించి మాట్లాడుకుందాం. గ్రూప్ యాడ్ అంటే గ్రూప్ యాడ్ గణేష్ అన్న గ్రూప్ యాడ్ చేస్తున్నానండి నేను. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. సో సమ్ గ్రూప్ యాడ్ నేను ఇప్పుడు శేషు అన్న యూజర్ని గణేష్ అన్న యూజర్ గ్రూప్లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే యూజర్ మోడ్ -G గణేష్ శేషు అంటే కనుక ఈ శేషు అన్న యూజర్ గణేష్లోకి యాడ్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు గ్రూప్స్ శేషు అని టైప్ చేస్తే శేషు వస్తుంది ప్లస్ గణేష్ వస్తుంది. శేషు అన్నది ఇక్కడ ప్రైమరీ గ్రూప్ అండి, గణేష్ అన్నది డిఫరెంట్ గ్రూప్. అసలు గణేష్ అన్న గ్రూప్ క్రియేట్ అయిందా లేదా అన్న చెక్ చేసుకోవాలంటే కనుక గ్రూప్ అని టైప్ చేస్తే ఇక్కడ ఇదిగోండి గణేష్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా. సో శేషు అన్న అతను అందులో ఉన్నాడు అనమాట. సో క్లియర్ ఇదండి. నార్మల్గా మన ఇంపార్టెంట్ ఫైల్స్ వచ్చేసి ఇందులో ఒక్క నిమిషం అండి, మనం ఒకేసారి ఒకే యూజర్ని మల్టిపుల్ గ్రూప్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. సపోజ్ నేను గ్రూప్ యాడ్ క్యాట్ డాగ్ గ్రూప్ యాడ్ గ్రూప్ యాడ్ క్యాట్ అని క్రియేట్ చేశానండి. గ్రూప్ యాడ్ డాగ్ అని క్రియేట్ చేశా. యూజర్ యాడ్ పెట్ అని క్రియేట్ చేశా. ఇప్పుడు సపోజ్ నాకు
యూజర్ ఆ పెట్ అన్న యూజర్ క్యాట్లోకి డాగ్లోకి రెండిలోకి వెళ్ళాలంటే కనుక యూజర్ మోడ్ -G క్యాట్ డాగ్ పెట్ అంటే ఆ పెట్ అన్న యూజర్ క్యాట్కి డాగ్లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేద్దామంటేనండి, బేసిక్గా ఇంపార్టెంట్ ఫైల్స్ ఒకటి మనకు కొన్ని ఉన్నాయండి. సపోజ్ cats/etc/psswd అంటే క్రియేట్ చేసిన యూజర్స్ అందరూ ఇక్కడ స్టోర్ అవి ఉంటారు. 500 యూజర్ ఐడీస్ వరకు రిజర్వ్డ్ అండి. ఇవన్నీ యూఐడీస్ 500 వరకు రిజర్వ్డ్. 501 నుంచి 499 వరకు రిజర్వ్డ్. 500 నుంచి ఇక్కడ అసైన్ చేసుకుంటుంది నార్మల్గా. ప్లస్ మనకి పాస్వర్డ్స్ అన్నది చూడాలంటే cats/etc/shadow అంటే ఇక్కడ పాస్వర్డ్లు అన్నవి స్టోర్ అవుతాయండి. ఇప్పుడు మనం సేషిప్ క్రియేట్ చేసాం కదా పాస్వర్డ్, ఇదిగోండి ఇలా స్టోర్ అవి ఉంటుంది. ఇప్పుడు మనం అది హ్యాషీట్లో ఉంది, సో అది డీక్రిప్టింగ్ మెథడ్స్ యూజ్ చేసి డీక్రిప్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ cat/etc/group అంటే కనుక ఇక్కడ మన క్రియేట్ చేసిన గ్రూప్స్ అవన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. సో ఇప్పుడు మనం యూజర్స్ గురించి, గ్రూప్స్ గురించి మాట్లాడుకున్నాం, యూజర్ అడ్మినిస్ట్రేషన్ గురించి. నెక్స్ట్ వీడియో వచ్చేసి పర్మిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం కలీ లైనక్స్లో వెబ్ సర్వర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. లైనక్స్లో ఎలా వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. 2-3 కమాండ్స్ సరిపోతాయి ఇన్స్టాల్ చేయడానికి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలా ఈ కమాండ్ ఏంటంటే వెనక్కి వెళ్తుంది అనమాట డైరెక్టరీస్కి. సో ఇప్పుడు సూడో అక్కర్లేదు, కాకపోతే నార్మల్గా అలవాటు నాకు apt-get install Apache 2 అన్నది ఏంటంటే వెబ్ సర్వర్ అనమాట, వెబ్ సర్వర్ డెమోన్ అనమాట. ఇప్పుడు అది ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి మనం. ఫస్ట్ కమాండ్ రీడింగ్ ప్యాకేజ్ లిస్ట్. Apache 2 ఈజ్ ఆల్రెడీ న్యూయెస్ట్ వెర్షన్. సో ఫస్ట్ స్టెప్ ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ start http service start apache 2 service apache 2 start. ఇలా మనం ఇవ్వగానే Apache 2 అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే కనుక ఇలా చేస్తే యాక్టివ్ అని వస్తుంది కదా. ఇప్పుడు Apache 2 అనేది రన్నింగ్ అనమాట. ఎలా తెలుస్తుంది అంటే http 127.0.0.1 అని టైప్ చేస్తే మనకి ఫైర్ బాక్స్లో ఈ పేజ్ అనేది వచ్చింది కదా. ఇది యాక్చువల్గా డిఫాల్ట్ పేజ్, వాడు ఇచ్చిన పేజ్. అది ఆ పేజ్ ఎక్కడ ఉంటుందంటే cd/www/html. మనం ఈ డైరెక్టరీలోకి వెళ్ళినట్లయితే index.html అని ఉంది చూసారా, ఒకసారి అది మనం ఓపెన్ చేద్దాం. sudo vi index.html అవి చేస్తే కనుక ఇదంతా కోడ్ మన. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ వెబ్సైట్ అన్నది చేంజ్ చేయాలనుకుంటున్నా. సో sudo rm index.html ఉన్నది ఫస్ట్ తీసేస్తా. మనం ఏం పెట్టినా నాకు ఇష్టమైంది నేను పెట్టుకుంటాను అనమాట. vi index.html రామరాజు లంక is a beautiful village. నార్మల్గా ఇలా నాకు కావాల్సిందే ఇచ్చుకుంటాను అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ వెళ్ళి 127.0.0.1 టైప్ చేస్తే కనుక ఓకే. ఇప్పుడు అది ఎందుకు అలా వస్తుందంటే ls చేస్తే index.html ఇక్కడి నుంచి తీసుకోవట్లేదు కనుక index.html సో rm index nginx debian.html
చేస్తే కనుక ఇప్పుడు మనకి సో ఇప్పుడు వర్క్ అవ్వాలి ఫ్రెండ్స్. రామరాజు లంక ఇది బ్యూటిఫుల్ విలేజ్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే నేను index.html దీనిని తీసుకుంటుంది అనుకున్నా, కాకపోతే యాక్చువల్గా దీనిని తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఇది రిమూవ్ చేస్తామో ఆబ్వియస్గా దీన్ని index.html ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటుంది అనమాట. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో FTP సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది నేర్చుకుందాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లైనక్స్లో ఫైల్స్ని ఎలా కంప్రెస్ చేయాలి అండ్ అన్కంప్రెస్ చేయాలన్నది నేర్చుకుందాం. ఫస్ట్ అసలు ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఫైల్ 1, ఫైల్ 2, ఓకే ఫైన్. ఇప్పుడు నేను జిప్ చేయాలనుకుంటున్నా. జిప్ -r. ఇప్పుడు ఫైల్ అన్న నేమ్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఏ ఫైల్స్ని పెట్టాలనుకుంటున్నారో మనం చెప్పాలన్నమాట. ఫైల్ 2 అంటే ఇప్పుడు ls చేస్తే కనుక file.zip అనేది క్రియేట్ అయిందనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు ఆ ఫైల్ 1 ఫైల్ 2 రెండు తీసేస్తా, అంటే డిలీట్ చేస్తాను అనమాట. సో ls చేస్తే కనుక ఇప్పుడు ఫైల్ 1 ఫైల్ 2 రెండు లేవు, మీరు అబ్జర్వ్ చేస్తే. సో క్లియర్ అనేది చేద్దాం. ఇప్పుడు నేను అన్జిప్ చేయాలనుకుంటున్నా. అన్జిప్ ఫైల్ 1 అన్జిప్ ఫైల్ అంటే కనుక ఆ రెండు అన్జిప్ అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కట్ పేస్ట్ అవి ఎలా యూజ్ చేస్తారన్నది మనం తెలుసుకుందాం. సపోజ్ ఇది క్యాట్ శేషు అని ఉంది. ఒక ఫైల్, నేను 2 ఫైల్స్ క్రియేట్ చేశా. ఒకటి శేషు, రెండోది గణేష్. ఇప్పుడు మీరు చూసారంటే ఆ ఫైల్స్లో కంటెంట్ వచ్చేసి ఎలా ఉందన్నమాట. సో శేషులో చూసామంటే ఇది ఫస్ట్ ఫీల్డ్ అంటారు, ఇది సెకండ్ ఫీల్డ్, ఇది థర్డ్ ఫీల్డ్. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ గణేష్లో. ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే కట్ యూజ్ చేసి ఆపరేషన్స్ అన్నది వీడియోలో పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నా. కట్ -f ఏంటంటే ఫీల్డ్స్ని రిజంబుల్ చేస్తుంది. ఏ ఫీల్డ్ కావాలి, ఫస్ట్ ఫీల్డ్ కావాలి, ఎందులో కావాలి, శేషుకు కావాలి. చూసారా, ఫస్ట్ ఫీల్డ్లో శేషు అన్నది వచ్చింది కదా. ఇప్పుడు నాకేం కావాలంటే సెకండ్ ఫీల్డ్ కావాలి. సెకండ్ ఫీల్డ్ కావాలి శేషు అన్న ఫైల్లో. నాకేం కావాలంటే 1, 2 రెండు కావాలి. 1, 3 ఆ రెండు కావాలి. 1, 2, 3 మొత్తం 3 కావాలి. సో కట్ వచ్చేసి ఎలా యూజ్ అవుతుంది అనమాట, ఫీల్డ్స్ని సెపరేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఫీల్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు మనం ఎలా చేసిన తర్వాత దీన్ని రీడైరెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏదన్నా ఫైల్కి సపోజ్ లోసెట్టి అన్న ఫైల్ క్రియేట్ చేసి ఇదే ఫోల్డర్లో అది రీడైరెక్ట్ చేస్తుంది. క్యాట్ లోసెట్టి అంటే కనుక చూసారా 1, 2, 3 మొత్తం 3 ఫీల్డ్లు ఇందులో వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు క్లియర్ చేసేద్దాం మనం. ఇప్పుడు పేస్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నాకు లోసెట్టి, శేషు, గణేష్ మొత్తం ఆ 3 ఇప్పుడు 3 ఫైల్స్ని మర్జ్ చేయాలనుకుంటున్నాను. శేషు, గణేష్, లోసెట్టి. ఇదేం చేస్తుందంటే ఆ 3 ఫైల్స్ని మర్జ్ చేస్తుంది. ఇప్పుడు నాకు అలా కాకుండా 2 ఫైల్స్ని మర్జ్ చేయాలి. ప్యాట్ శేషు, గణేష్. చూసారా, ఇప్పుడు 2 ఫైల్స్ మర్జ్ అయి ఉన్నాయా. ఇప్పుడు నాకు ఏం కావాలంటే రిక్వైర్మెంట్, ఇది శేషు ఫైల్ కదా, ఇది గణేష్ ఫైల్ కదా, ఈ రెండిట్లో మధ్యలో డీలిమిటర్ ఒకటి ఉండాలి. సపోజ్ పేస్ట్ -d వచ్చేసి నేను సెమీకోలన్ పెడతా. ఏ ఫైల్స్ శేషు, గణేష్. ఇప్పుడు మీరు చూసారంటే ఆ రెండిట్లో మధ్యలో ఒక డీలిమిటర్ ఉంది. చూసారా, అది పేస్ట్ అన్నమాట. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు క్యాట్ శేషు ఉంది కదా, ఇది డిఫరెంట్ లైన్స్లో ఉన్నాయి. నాకు ఏం కావాలంటే సింగిల్ లైన్లో వచ్చేది మొత్తం అంతా. ప్యాష్ -s శేషు అని టైప్ చేస్తే కనుక మొత్తం సింగిల్ లైన్లో వచ్చేది అనమాట. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్.
ఆ అన్నిట్లో మధ్యన ఒక డీలిమిటర్ ఒకటి ఉండాలి. ఆ డీలిమిటర్ వచ్చేసి నేను కామా పెడతా. ఇప్పుడు ఇలా పెట్టిన వెంటనే ప్రతి లైన్ని సెపరేట్ చేయడానికి ఒక కామా అన్నది ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే సేమ్ ప్రాసెస్ 2 ఫైల్స్కి జరగాలి. అంటే ఈ లైన్లో ఉన్న, ఇప్పుడు శేషులో ఉన్నది సింగిల్ లైన్లో వచ్చేది, గణేష్లో ఉన్నది సింగిల్ లైన్లో వచ్చేది, లైన్స్ అన్నవి కామర్స్తో సెపరేట్ అవ్వాలి. ఇలా చూసామంటే చూసారా, ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టు అయింది. సో పేస్ట్ కట్ యూజర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి. మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి డెఫినెట్గా చూడండి, అక్కడ కంప్లీట్ నోట్స్ ఇస్తా, లిస్ట్ ఆఫ్ కామెంట్స్ అన్నీ కంప్లీట్గా ఇస్తా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఫర్దర్గా వీడియోస్ మనం అప్డేట్ చేద్దాం, ఇంకా మంచి వీడియోస్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్సిడి ఫిల్టర్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం. సబ్స్టిట్యూషన్ అనమాట ఇక్కడ ఎస్సి అంటే. ఇప్పుడు సపోజ్ మనకి నేను క్యాట్ శేషు, ఒక శేషు అన్న ఫైల్ ఒకటి క్రియేట్ చేసా. శేషు అన్న ఫైల్ వచ్చేసి ఎలా ఉంటుంది, విఐ శేషు. ఇప్పుడు హాయ్ నేను కొద్దిగా మోడిఫై చేస్తుందండి. హాయ్ ఈ నోబెల్ పర్సనాలిటీ మీనింగ్ ఏముండదు, సరదాగా చేస్తే పెడుతున్నా అంతే. ఇప్పుడు మన క్యాట్ శేషులో కంటెంట్ వచ్చేసి ఇది ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఎస్సిడి ఇచ్చేసి ఎస్సిడి ఎస్ హోల్ స్ట్రింగ్ హీ ఉన్న చోట సమ్ హూ అని ఇవ్వాలన్నమాట. అయ్యి ఇస్తా. అయ్యి ఏంటంటే అక్కడ కేసింగ్ సెన్సిటివ్. ఇప్పుడు క్యాపిటల్ హెచ్ ఉన్నా స్మాల్ హెచ్ ఉన్నా సరే హూ అన్నది వస్తుంది అనమాట. ఈలో క్యాపిటల్ హెచ్ ఉన్నా స్మాల్ హెచ్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు. ఫైల్ నేమ్ వచ్చేసి శేషు ఇస్తా. ఇప్పుడు మనకి చూసినట్లయితే హాయ్ ఈజ్ ఏ హీ కదా. ఇక్కడ మనకి ఫస్ట్ వర్డ్ మాత్రమే హూ కింద చేంజ్ అయింది. ఇది కూడా హీయే కదా, ఇది చేంజ్ అవ్వాలా. ఇప్పుడు మనకి అది కూడా చేంజ్ అవ్వాలి అంటే మాత్రం జీ అంటే గ్లోబల్లీ. ఈ హీ అన్నది ఎక్కడున్నా ఫైల్లో హూ కింద చేంజ్ అవ్వు అని మనం చెప్తున్నాము. ఐ అంటే కేస్ సెన్సిటివ్. ఇక్కడ స్మాల్ హెచ్ ఉన్నా క్యాపిటల్ హెచ్ ఉన్నా హూ కింద చేంజ్ అవుద్ది. ఇప్పుడు మనకి చూసినట్లయితే చూసారా, ఇప్పుడు రెండు చేంజ్ అయ్యాయి. సో గ్లోబల్లీకి నాన్ గ్లోబల్లీకి డిఫరెన్స్ వచ్చేసి అది అనమాట. ఇప్పుడు మనకి ఇది క్లియర్ చేసేద్దాం. మళ్ళా క్యాట్ శేషు చూద్దాం అసలు ఏముందో. ఇప్పుడు ఇక్కడ ఒక ఎంటీ లైన్ ఉంది కదా, నేను ఆ ఎంటీ లైన్ని ఒక నేమ్తో రిజంబుల్ చేద్దాం అనుకుంటున్నా. సమ్ ఎస్సిడి ఎలా చేయాలంటే సబ్స్టిట్యూట్ పవర్ $, అంటే అది ఎంటీ లైన్ రిజంబుల్ చేస్తుంది. ఎక్కడ ఎంటీ లైన్ ఉన్నా ఇప్పుడు శేషు గణేష్ అన్న నేమ్కి చేంజ్ అవ్వు అని మనం చెప్తున్నట్టు. ఇప్పుడు జీ గ్లోబల్లీ. నెక్స్ట్ ఏ ఫైల్ అన్నది మనం ఇవ్వాలి, శేషు ఫైల్లో ఉంది. చూసారా, ఇప్పుడు మనకి ఆ ఎంటీ లైన్ ఉన్న చోట శేషు గణేష్ అని చేంజ్ అయింది. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు మళ్ళీ క్లియర్ చేద్దాం. క్యాట్ శేషు అన్నది ఓపెన్ చేయండి. ఇప్పుడు నాకు ఏం కావాలంటే రిక్వైర్మెంట్ ఈ లాస్ట్ లైన్ అన్నది ప్రింట్ అవ్వాలి మనకి. ఎస్సిడి -n $p అంటే లాస్ట్ లైన్ అన్నది ప్రింట్ అవుతుంది అనమాట. లాస్ట్ లైన్ అదే కదా. ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ అన్నది ప్రింట్ అవ్వాలి, ఇది సెకండ్ లైన్ అన్నది ప్రింట్ అవ్వాలి ఎంటీ. సో లైన్స్ అన్నది ఇది 1 2 3 అన్నది రిజంబుల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది క్లియర్ చేసేద్దాం. క్యాట్ శేషు ఓపెన్ చేయండి. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ ఎంటీ లైన్ అన్నది డిలీట్ అయిపోవాలి. సో ఏం చేస్తానంటే 2D సెకండ్ లైన్ డిలీట్, సింపుల్ శేషు అని టైప్ చేస్తే కనుక సెకండ్ లైన్ అన్నది డిలీట్ అయిపోయింది.
ఇప్పుడు మనకి నా రిక్వైర్మెంట్ ఏంటంటే లాస్ట్ లైన్ అన్నది డిలీట్ అవ్వాలి. డాలర్ ఎప్పుడు లాస్ట్ రిజంబుల్ చేస్తుంది అనమాట ఇందులో. ఇప్పుడు చూసారంటే లాస్ట్ లైన్ అన్నది డిలీట్ అయిపోయింది. ఎంటీ లైన్ ఫస్ట్ లైన్ మాత్రమే ఉన్నాయి. సో ఎస్సీడీ వచ్చేసి స్ట్రీమ్ రైటర్ ఫ్రెండ్స్. సో కమెంట్స్ వచ్చేసి ఇవి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో డెఫినెట్గా అడగండి, రెస్పాండ్ అవుతా. అండ్ సెకండ్ ఏంటంటే నోట్స్లో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రతి కమెంట్ ఇక్కడ టైప్ చేసిందే నేను అక్కడ ఇస్తా. సో మీరు అది చూసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. ఇంకా మీకు ఫర్దర్గా వీడియోస్ ఏమైనా కావాలంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాకింగ్ అన్నది నేను కొన్ని రోజుల్లో స్టార్ట్ చేస్తా. అప్పుడు హ్యాకింగ్ ట్రిక్స్ కంప్లీట్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే. హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ బేసిక్ యూసేజ్ వచ్చేసి మనం తెలుసుకుందాం. లైనక్స్లో నార్మల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి స్టార్ ఎక్కువగా యూజ్ చేస్తారు, అండ్ క్వశ్చన్ మార్క్ ఎక్కువగా యూజ్ చేస్తారు, అండ్ బ్రాకెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. సో వీటి యొక్క యూసేజ్ అన్నది మన ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం ఎల్ఎస్ చేసినట్లయితే గణేష్, లోశెట్టి, శేషు 3 వర్డ్స్ ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్. ఇప్పుడు నాకు సపోజ్ ఏమున్నాయో ఆ డైరెక్టర్ అన్నది నాకు తెలియదు. సో నేనేం చేస్తానంటే ఎల్ఎస్ స్టార్ అని టైప్ చేస్తే కనుక ఇక్కడ స్టార్ అన్నది ఏం రిజంబుల్ చేస్తుందంటే స్టార్టింగ్ లెటర్ ఎస్ అవ్వాలి, నెక్స్ట్ లెటర్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళంటి నేమ్స్ ఏమైనా ఉంటే కనుక అవుట్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం చూసారంటే ఎస్ స్టార్టింగ్, ఈఎస్హెచ్ అన్నది రిమైనింగ్ అన్నమాట. సో అలా వర్క్ అయ్యింది అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా జీ స్టార్ అంటే స్టార్టింగ్ లెటర్ జీ అయి ఉండాలి, నెక్స్ట్ లెటర్స్ ఏమైనా ఉండొచ్చు. గణేష్ అన్నది అలా ఉంది. ఇప్పుడు ఎల్ స్టార్ అంటే కనుక లోశెట్టి అన్నది అలా ఉంది కదా. ఇప్పుడు మనం ఈ స్టార్ని వేరే విధంగా యూజ్ చేద్దాం అన్నమాట. స్టార్ యూ, ఎండింగ్ లెటర్ యూ అవ్వాలి, స్టార్టింగ్ లెటర్ ఏదైనా అవ్వండొచ్చు. అలా ఏముంది, శేషు ఒకటే ఉంది కదా. ఇప్పుడు మనకి వేరేలా యూజ్ చేద్దాం. ఎస్ స్టార్ యూ, స్టార్టింగ్ లెటర్ ఎస్ అవ్వ ఉండాలి, ఎండింగ్ లెటర్ యూ అయ్యి ఉండాలి, మధ్యలో లెటర్స్ ఏమైనా పర్లేదు. అలా ఏముంది, శేషు ఒకటే ఉంది మళ్ళా. ఇప్పుడు మనకి వేరేది ఎలా పెడదామంటే ఎస్ స్టార్ యూ, స్టార్టింగ్ లెటర్ ఎస్ అయ్యి ఉండాలి, మధ్యలో లెటర్ ఎస్ ఉండాలి, ఎండింగ్ లెటర్ యూ అయ్యి ఉండాలి. మధ్యలో లెటర్ కాదు, మధ్యలో ఏ లెటర్ అయినా పర్లేదు, ఎస్ ఉంటే సరిపోద్ది. సో అలా ఏముంది, శేషు ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఎలా వర్క్ అయింది కదా. ఇప్పుడు మనకి స్టార్టింగ్ లెటర్ ఎస్ అయ్యి ఉండాలి, ఎండింగ్ లెటర్ జీ అయ్యి ఉండాలి. అలా ఏమీ లేదు కదా వర్డ్స్. ఇప్పుడు ప్రింట్ అవ్వకూడదు అనమాట. కెనాట్ యాక్సెస్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. సో స్టార్ యొక్క బేసిక్ యూసేజ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏం నేర్చుకుందాం అంటే క్వశ్చన్ మార్క్ అన్నది నేర్చుకుందాం. క్వశ్చన్ మార్క్ ఏం రిజంబుల్ చేస్తుంది అంటే సింగిల్ క్యారెక్టర్ రిజంబుల్ చేస్తుంది. ఎల్ఎస్ చేసిన తర్వాత జీ క్వశ్చన్ మార్క్ అంటే ఇప్పుడు అది ఏం చేస్తుందంటే స్టార్టింగ్ లెటర్ జీ అయి ఉండాలి, ఆ వర్డ్ 2 క్యారెక్టర్స్ అయి ఉండాలి, అండ్ ఎండింగ్ లెటర్ ఏదైనా పర్లేదు. అలా ఏమైనా ఉందా, లేదు. సో రాదు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే స్టార్టింగ్ లెటర్ గణేష్ JNES అయ్యి ఉండాలి, లాస్ట్ లెటర్ ఏదైనా పర్లేదు, వర్డ్ వచ్చి 6 క్యారెక్టర్స్ అయి ఉండాలి. ఇప్పుడు గణేష్ ఉంది కదా, గణేష్ రావాలన్నమాట. ఇప్పుడు ఎల్ఎస్ స్టార్టింగ్ 4 లెటర్స్ ఏదైనా అయి ఉండొచ్చు, లాస్ట్ లెటర్ మాత్రం యూ అయ్యి ఉండాలి. అలా ఏముంది, శేషు ఉంది కదా, శేషు రావాలన్నమాట. సో క్వశ్చన్ మార్క్ అన్నది ఎలా యూజ్ అయ్యింది ఫ్రెండ్స్, ఇక అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్రాకెట్స్. ఎల్ఎస్ బ్రాకెట్స్ ఏం రిజంబుల్ చేస్తాయంటే ఇప్పుడు స్టార్టింగ్ లెటర్ ABCDEF ఎస్, ఇందులో ఏ ఒక్క లెటర్తో మ్యాచ్ అయినా పర్లేదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి SH, ESH. ఫస్ట్ లెటర్ వచ్చేసి ఈ లిస్ట్లో ఏ లెటర్ అయినా తీసుకుంటుంది. ఇప్పుడు అలా ఏముంది, ABCDEF ఉంది కదా, అదే మీన్ శేషు ఒకటే ఉంది కదా, అలా మ్యాచ్ అయ్యేది. ఇప్పుడు దీనికి ఇంకా అర్థం చేసుకోవాలంటే మనం
స్టార్టింగ్ లెటర్ వచ్చేసి LOSETTI. స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఎల్ కానీ, ఓ కానీ, ఎస్సి కానీ, టీఈ కానీ, టీ కానీ, టీ కానీ, ఐ కానీ, అలా ఏమున్నా పర్లా. తర్వాత లెటర్స్ వచ్చేసి OSETTI ఉండాలి. అలా ఏముంది, లోసెట్టి ఒకటే ఉంది. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు గణేష్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి గణేష్ ఉంది, ఫస్ట్ లెటర్ జీ, తర్వాత ANESH. ఇక్కడ నేను జీ పెట్టకుండా సమ్ ABC అని పెట్టాను అనుకో, ఏ కానీ, బి కానీ, సి కానీ ఫస్ట్ లెటర్ కాదు, జీ మాత్రమే ఫస్ట్ లెటర్. సో ఇది నో ఫైల్ డైరెక్టరీ అని వస్తుంది అనమాట. సో ఆ ఇచ్చిన లిస్ట్లో ఏదో ఒకటి తీసుకుంటుంది. సో ఈ లిస్ట్ అన్నది మనం ఆ వర్డ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ LS ఉంది, ఫస్ట్ 3 లెటర్స్ ఎన్ అంటారు, తర్వాత లెటరు ABFE అని వేస్తా SH. అది ఏమంటుందంటే ఫస్ట్ 3 లెటర్స్ జీ అయినా మధ్య తర్వాత లెటర్ ADCFE ఏదైనా పర్లేదు, SH అన్నది లాస్ట్ లెటర్ అంటే కనుక గణేష్ అన్నది ఉంది కదా, సో గణేష్ అన్నది రావాలన్నమాట. ఇప్పుడు సో ఇది ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇవి అన్నమాట. మీకు ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్స్లో నన్ను అడగండి, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతా. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి డెఫినెట్గా చూడండి, ఎందుకంటే నేను అక్కడ రాసిన ప్రతి కమాండ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. సో మీకు నోట్స్ కింద యూజ్ అవుతాయి అన్నమాట. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెటర్ వీడియోస్, ఇంకా ఫర్దర్ వీడియోస్ మనం ఇంకా అప్డేట్ చేద్దాం. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం CPU యూసేజ్ అన్నది ఎలా తెలుసుకోవాలి అండ్ ఆ CPU యూసేజ్ అన్నది సడన్గా అబౌవ్ 90 అలా ఇంక్రీజ్ చేయాలన్నది మనం నేర్చుకుందాం. ఫస్ట్ టాప్ కమాండ్ యూజ్ చేయండి, దాని ద్వారా మనం CPU యూసేజ్ అన్నది తెలుసుకోవచ్చు. 6.2, 2.6 అలా ఆ రేంజ్లో ఉంది. సడన్గా ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేయాలంటే /dev/null అండ్ అనిస్తే మనం ఇప్పుడు చూసారంటే CPU యూసేజ్ 59.9 వచ్చింది, సడన్గా స్పైక్ వచ్చింది 78, 95.4 చూసారా ఫ్రెండ్స్. సో దీనివల్ల యూజ్ వచ్చేసి అది సో 95 దగ్గర అది అలా ఉందన్నమాట. ఇప్పుడు CPU యూసేజ్ సడన్గా ఇంక్రీజ్ అవుద్ది అనమాట అలా చేస్తే కనుక. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మనకి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హ్యాకింగ్ అవన్నీ నేర్చుకుందాం తర్వాత. థ్యాంక్స్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్క్ రిలేటెడ్ కమాండ్స్ యొక్క యూసేజ్ వచ్చేసి మనం తెలుసుకుందాం. ఇప్పుడు DF అన్నది యాక్చువల్గా డిస్క్ రిలేటెడ్ కమాండ్ అనమాట. DF అన్నది ఏం చేస్తుందంటే ఫైల్ సిస్టమ్ డీటెయిల్స్ 1 kilo బ్లాక్స్, అంటే ఇప్పుడు ఇవన్నీ కిలోబైట్స్లో ఉన్నట్టు లెక్క. యూజ్డ్ స్పేస్, అవైలబుల్ స్పేస్, మౌంటెడ్ ఆన్ ఏ డైరెక్టరీస్లో ఉన్నాయి, స్లాష్ అన్నది రూట్ డైరెక్టరీ అన్నది ఎంత కన్జ్యూమ్ చేసింది, యూజర్ ఎంత, అవైలబుల్ ఎంత, కంప్లీట్ డీటెయిల్స్ అన్నది మనకి ఇస్తుంది అనమాట. ఇప్పుడు నాకు అలా కాకుండా DF-A అంటే ఏంటంటే కంప్లీట్ డైరెక్టరీ లిస్ట్ అండ్ కంప్లీట్ ఫైల్ సిస్టమ్ లిస్ట్, ఎక్స్ట్రా ఫైల్ సిస్టమ్స్. ఇది ఎలా చెప్పాలంటే మనకి ఇక్కడ DFలో చూసామంటే ఇది ఒరిజినల్ ఫైల్ సిస్టమ్ అన్నమాట, ఇది డమ్మీ ఫైల్ సిస్టమ్. ఇవి మనకి హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్క్ రిలేటెడ్ కమాండ్స్ గురించి చూద్దాం. DF అంటే ఇది డిస్క్ రిలేటెడ్ కమాండ్ అనమాట. ఈ ఫీల్డ్స్ వచ్చేసి ఫైల్ సిస్టమ్, 1 kilo బ్లాక్స్, యూజ్డ్ మెమరీ, అవైలబుల్ మెమరీ, యూజ్డ్ పర్సంటేజ్, మౌంటెడ్ ఆన్. ఇప్పుడు మనం ఇది చూసినట్లయితే ఫైల్ సిస్టమ్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఇవి, 1 kilo బ్లాక్స్ వచ్చేసి ఇవి బ్లాక్ సైజెస్. ఇప్పుడు మనకి రూట్ డైరెక్టరీ అన్నది 64% కన్జ్యూమ్ చేసేసింది. ఇంకా అవైలబుల్ ఎంత ఉంది, ఇంత మెమరీ ఉందన్నమాట. యూజ్డ్ ఎంత ఉంది, ఇంత. యూజ్డ్ ఎంత యూజ్ చేసామన్నది ఇంత యూజ్ చేసామన్నమాట.
ఇప్పుడు ఈ సైజ్ అన్నది మనకి రీడబుల్ ఫార్మాట్లో లేదు కదా. సో మనకి రీడబుల్ ఫార్మాట్లో ఉండాలంటే మాత్రం -H అన్నది చేస్తామంటారు. ఇప్పుడు 950 MB. ఇప్పుడు మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా, మన 18 GB అని. సో యూజర్ H అన్నది అందుకు యూజ్ అయ్యిద్ది. ఇప్పుడు HT అన్నది ఏంటో చూద్దాం. DF-HT అంటే ఇక్కడ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ కూడా టెంపరీ ఫైల్ సిస్టమ్ అని, ఎక్స్టర్నల్ ఫైల్ సిస్టమ్ అని ఇలా హెచ్ నార్మల్గాని సైజెస్ ఇస్తే ఈ క్యాపిటల్ T మాత్రం టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అన్నది కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సైజ్ అన్నది మనకి MBలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి DF-HK DF-K అన్నామంటే ఇప్పుడు ఈ సైజ్ అన్నది కిలో బ్లాక్స్లో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి మెగా దాంట్లో కనిపించాలంటే -M యూజ్ చేస్తాం అనమాట. -M యూజ్ చేస్తే ఇవి మెగా బ్లాక్స్లో అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ఫైల్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం చూసాం టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టంలో ext4 అని, TMPFS అని. ఇప్పుడు నేను ext4 గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ext4 అని మనం సెర్చ్ చేస్తే ఫైల్ సిస్టమ్ /dev/sta 1 కిలో బ్లాక్స్ ఇది, యూజ్డ్ మెమరీ ఇది, అవైలబుల్ మెమరీ ఇది, యూజ్ పర్సంటేజ్ ఇది, అది కంప్లీట్గా చెప్తుంది. కాదు టెంపరీ ఫైల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, TMPFS. ఇవి TMPFS గురించి డీటెయిల్స్ అన్నది వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ మనం ఇచ్చిన ఫైల్ సిస్టమ్ కాకుండా అదర్ దాన్ దట్, అది కాకుండా ఇంకా వేరే వాటి గురించి తెలుసుకోవాలంటే కనుక మనం ext4 అన్నది యూజ్ చేస్తాం. ఇప్పుడు అదర్ దాన్ ext4 ఏదైతే ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నిటి గురించి డీటెయిల్స్ మనకి చెప్తుంది అనమాట. సో డిస్క్ రిలేటెడ్ కమాండ్స్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్. మనకి ఇంకా ఫర్దర్గా హెల్ప్ ఏమైనా కావాలంటే కనుక df-help అంటే కనుక కంప్లీట్ ఆప్షన్స్ అన్నవి ఇక్కడ ఇస్తుంది అనమాట. సో మనకి మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి, డెఫినెట్గా హెల్ప్ చేస్తా అండ్ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతా. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇంకా లైనక్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం అండ్ హ్యాకింగ్ ట్రిక్స్ కూడా మనకి నేర్పిస్తా కొన్ని రోజుల్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో షెల్ స్క్రిప్ట్ అంటే ఏంటి అన్నది ఒక ఐడియాకి వద్దాం ఫ్రెండ్స్. షెల్ స్క్రిప్ట్ అంటే సిరీస్ ఆఫ్ కమాండ్స్ అని మనం చెప్పొచ్చు. సిరీస్ ఆఫ్ కమాండ్స్ నథింగ్ బట్ యాజ్ అ షెల్ స్క్రిప్ట్. ఇప్పుడు ఫస్ట్ నేను ls టైప్ చేయాలి, నెక్స్ట్ ఇంకో 3-4 కమాండ్స్ అన్నది టైప్ చేయాలంటే షెల్ స్క్రిప్ట్లో పెడతాము, అది ఆటోమేటిక్గా టైప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ శాంపుల్ షెల్ స్క్రిప్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం మనం. vi శాంపుల్ స్క్రిప్ట్ 1.sh i $bin/bash. ఇది ఏం మీనింగ్ ఏంటంటే బ్యాష్ షెల్లో ఇది కమాండ్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ సిరీస్ ఆఫ్ కమాండ్స్ అన్నవి. ఫస్ట్ నేను ls అన్న ఒక కమాండ్ ఇస్తాను. జస్ట్ నాకు ఈ ఒక్క కమాండ్ ఎగ్జిక్యూట్ అయితే సరిపోద్ది ఈ స్క్రిప్ట్ రన్ అవుతున్నప్పుడు. shift-z ./ మనం ఇప్పుడు స్క్రిప్ట్ ఒకటి క్రియేట్ చేసాం కదా, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ./sample script 1.sh పర్మిషన్ డినైడ్ అని వచ్చింది, అంటే మనం పర్మిషన్ యాడ్ చేయాలన్నమాట. chmod +x శాంపుల్ ట్యాబ్ చేస్తే కనుక డైరెక్ట్గా స్క్రిప్ట్ వచ్చేది, ట్యాబ్ నొక్కాలి. ఇప్పుడు మళ్ళీ ./ అని టైప్ చేయండి. ఇప్పుడు ఏమైంది, ఆ ls అన్న కమాండ్ ఎగ్జిక్యూట్ అయిందనమాట. చూసారా, మన లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ అన్నవి మనకు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇది ఫ్రెండ్స్ మామూలుగా షెల్ స్క్రిప్ట్ అంటే సిరీస్ ఆఫ్ కమెంట్స్, నథింగ్, అంతకు మించి ఏం కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కామెంట్స్ అన్నది ఎందుకు వాడతారో తెలుసుకుందాం. శాంపుల్ స్క్రిప్ట్ 2.sh
మనం క్రియేట్ చేస్తున్నప్పుడు కామెంట్స్ అన్నవి ఇస్తూ ఉంటాం అన్నమాట. bin/bash ఇప్పుడు మనం హ్యాష్ దిస్ ప్రోగ్రామ్ విల్ క్రియేట్ ఏ ఫైల్. ఇప్పుడు కామెంట్స్ అన్నవి, కామెంట్స్ అంటే ఏంటంటే హ్యాష్ లైన్కి ముందు హ్యాష్ ఉంటే కనుక అవి కామెంట్స్ అంటారు అనమాట. ఆ కామెంట్స్ అన్నవి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక లైన్ ఉంటే పర్లేదు ఫ్రెండ్స్, సపోజ్ ఒక 100 లైన్స్ 200 లైన్స్ ఉన్నాయనుకో, వేరే ఎవరైనా ఈ కోడ్ అర్థం చేసుకోవడం కోసం కామెంట్స్ అన్నవి కావాలి. ఆ కామెంట్స్ అన్నవి ఏం చేస్తాయంటే ఓకే ఫైన్, ఈ కోడ్ అన్నది ఇది లైన్ అన్నది ఇది చేస్తుంది అని వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టచ్ యూజ్ చేసి ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ సమ్ DEF 3 ఫైల్స్ క్రియేట్ చేస్తుంది. ఏంటది ఈ కోడ్ అన్నది ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ఈ స్క్రిప్ట్ అన్నది ఎగ్జిక్యూట్ అయినప్పుడు దీని పర్మిషన్ ఇవ్వండి. chmod +x sample script 2.sh 2./sample script 2.sh ls చేస్తే కనుక మనం కనిపించినాయా DEF ఈ 3 ఫైల్స్ క్రియేట్ అయినాయి చూసారా. నెక్స్ట్ మనం ఎక్కువ అన్నది దేనికి యూజ్ చేస్తారో తెలుసుకుందాం. స్క్రిప్ట్ 3.sh $bin/bash షెల్ అన్నది తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఎక్కువ అన్నది ఏంటంటే మీలో ఎవరికైనా సి ప్రోగ్రామ్ గురించి తెలిస్తే కనుక మీది ఈజీగా అర్థమైద్ది అనమాట. అది ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎలాగో ఎక్కువ ఫంక్షన్ కూడా సేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్, మనం ఎక్కువలో ఇన్వర్టెడ్ కామాస్లో ఏదైతే ఇచ్చామో అది స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ప్రింట్ అవుద్ది అనమాట. వాట్ ఈజ్ యూ, వేర్ ఆర్ యూ ఫ్రమ్. ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ అన్నది ఎగ్జిక్యూట్ అవుద్దో ఆ 2 లైన్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఎక్కువ నథింగ్ బట్ ఇట్ ప్రింట్స్ లైన్ అంతే. chmod +x script 3.sh ./script 3.sh చూసారంటే వాట్స్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్. సో ఇది ఫ్రెండ్స్ మన ఫస్ట్ వీడియోలో. సో దీనికి సంబంధించిన కమాండ్స్ అవన్నీ నేను ఇక్కడ నోట్స్ డిస్క్రిప్షన్లో కంప్లీట్గా ఇస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా కామెంట్స్లో మెన్షన్ చేయండి, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతా. ఇంకా మన ఫర్దర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, అసలు ఏం చేస్తాయి అన్నది మనం తెలుసుకుందాం. వేరియబుల్స్ అనేవి ఒక కంటైనర్స్ టైప్ అన్నమాట. అందులో ఏ టైప్ ఆఫ్ డేటా అన్నా సరే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్క్రిప్ట్ ద్వారా ఆ వేరియబుల్స్ అన్నవి అర్థం చేసుకుందాం. స్క్రిప్ట్ 4.sh ఇప్పుడు #bin/bash. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ అన్నది క్రియేట్ చేస్తాను. వేరియబుల్ ఈక్వల్ టు హలో. ఇదేం చేస్తుందంటే హలో అన్న ఒక స్ట్రింగ్ని వేరియబుల్ అన్న దాంట్లో పెడుతున్నమాట. వేరియబుల్ ఇప్పుడు జస్ట్ వేరియబుల్ అని ఇవ్వకుండా మీరు ఏదైనా ఇవ్వచ్చు. సపోజ్ ఏ ఈక్వల్ టు హలో అని ఇస్తే కనుక ఏ అన్న ఒక వేరియబుల్లో హలో అన్న ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. దాన్ని ప్రింట్ చేయాలంటే ఎకో $a అంటే హలో అన్నది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ షెల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుద్దో మనకి హలో అన్నది ప్రింట్ అవుతుంది అనమాట. స్క్రిప్ట్ 4.sh ./script 4.sh
హలో అన్నది ప్రింట్ అయింది. చూసారా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం ఇంకొద్ది అడ్వాన్స్డ్గా వెళ్దాం. విఐ స్క్రిప్ట్ 5.sh. ఇందులో మనం ఏం నేర్చుకుందామంటే వేరియబుల్స్ అన్నది ఇప్పుడు మనం హలో అని మనం డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసాం కోడ్లో. అలా కాకుండా ఎలా రీడ్ చేసుకోవాలి వేరియబుల్స్ని ఇన్పుట్ ద్వారా అన్నది మనం చూద్దాం. /bin/bash. ఇప్పుడు ఇది చూసినట్లయితే ఎకో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుద్ది ఫస్ట్ లైన్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవగానే. ఆ యూజర్ అన్నవాడు ఎవరైతే యూజ్ చేస్తాడో తన ఏం చేస్తాడో నేమ్ ఇస్తాడు కదా. ఆ నేమ్ స్టోర్ చేసుకోవడానికి మనం నేమ్ అనే ఒక వేరియబుల్ ఇద్దాం. ఎప్పుడైతే వాడు నేమ్ టైప్ చేస్తాడో తన నేమ్ టైప్ చేస్తాడో నేమ్ అన్న వేరియబుల్లోకి వెళ్తుంది అనమాట. ఎకో హౌ డూ యూ డూ అని నెక్స్ట్ అడుగుతుంది. హౌ డూ యూ డూ $నేమ్. $నేమ్ అంటే మీకు తెలుసుగా, ఇప్పుడు అతన్ని అడుగుతున్నట్టు. నెక్స్ట్ అతను వల్ల ఇది అసలు తను ఏం చేస్తున్నాడు అన్నది చెప్తాడు. దాన్ని రీడ్ చేసుకుందాం. మళ్ళీ తను ఏం చెప్పాడో మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఎకో ఐ యామ్ $remark2. ఇప్పుడు మనం ఐఎమ్ ఆల్సో గుడ్ అన్నట్టు ఏమన్నా ప్రింట్ చేద్దాం. ఐఎమ్ ఆల్సో అని ఏమన్నా పెడదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే మీకు క్లియర్గా వాట్స్ యువర్ నేమ్ అని అడుగుద్ది ఫస్ట్. నెక్స్ట్ తన నేమ్ ఇస్తాడు కదా, అది నేమ్ అన్న వేరియబుల్లో స్టోర్ అయ్యింది. హౌ డూ యూ డూ అని మళ్ళీ అడిగిద్ది. $నేమ్ అంటే ఇక్కడ తన ఏం నేమ్ ఇచ్చాడో ఆ నేమ్ ప్రింట్ అయ్యిద్ది. నెక్స్ట్ రీడ్ తను ఏం చేస్తున్నాడో చెప్తాడు కదా, అది రిమార్క్ వేరియబుల్లో క్రియేట్ అయ్యిద్ది. ఇప్పుడు మనం గుడ్ అని ఇస్తే కనుక ఐఎమ్ ఆల్సో గుడ్ అని మనం రిప్లై ఇస్తున్నట్టు పెడదాం. ఇప్పుడు chmod +x స్క్రిప్ట్ 5.sh /script 5.sh అంటే వాట్స్ యువర్ నేమ్ శేషు అని ఇస్తాడు. హౌ డూ యూ డూ శేషు. సో గుడ్ అని ఇస్తా. ఐఎమ్ ఆల్సో గుడ్ టు అని ఆ స్క్రిప్ట్ అన్నది ప్రింట్ అయ్యిద్ది. ఇది ఫ్రెండ్స్. సో ఈ స్క్రిప్ట్కి ఈ రీడింగ్ వేరియబుల్స్ కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీకు కామెంట్స్లో అడగండి. అండ్ డిస్క్రిప్షన్లో కంప్లీట్గా ఈ కమాండ్స్ అన్నీ ఇస్తాను. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇంకా బెస్ట్ వీడియోస్ అన్నీ అప్డేట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్ ఎల్స్ అండ్ స్విచ్ గురించి బేసిక్ లెవెల్లో తెలుసుకుందాం. సో స్క్రిప్ట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి అని. .sh I $bin/bash. ఫస్ట్ మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. అది ఎలా ఉండాలంటే రెండు నెంబర్స్ 10 20 అని నేను ఇస్తా. అది రెండు ఈక్వలా లేదా అని అది అనలైజ్ చేసి అది ఈక్వల్ అయితే ఈక్వల్ అని చెప్పాలి, నాట్ ఈక్వల్ అయితే నాట్ ఈక్వల్ అని చెప్పాలి. ఓన్లీ ఈ ఫ్యూచర్స్ చేద్దాం. A = 10 B = 20. if $a కదా, $a $b అయితే then echo A is equal to B అన్నది చెప్తుంది అన్నమాట. FI ఇఫ్ నెక్స్ట్ కండిషన్ ఇది.
నాట్ ఈక్వల్ టు కండిషన్ ఇది $A నాట్ ఈక్వల్ టు $B, దెన్ echo A is not equal to B, if then Fi, escape shift ZZ, chmod script 6.sh, chmod plus x script .sh dot slash script 6.sh. A is not equal to B. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఫస్ట్ ఇది ఇఫ్ కండిషన్ ఏం చేస్తుంది అంటే 10 ఈక్వల్ టు 20 అని చూస్తుంది. అది ఈక్వల్ టు అయితే కనుక ఇది ప్రింట్ చేస్తుంది, ఈక్వల్ టు కాకపోతే కనుక ఇది ప్రింట్ చేస్తుంది. సో ఇఫ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇఫ్ ఎల్స్ చూద్దాం. సేమ్ ప్రోగ్రామ్ చూసుకుందాం. ఇఫ్ $A ఈక్వల్ టు $B, దెన్ echo A is equal to B, Fi. ఒకవేళ ఇఫ్ అది ఆ కండిషన్ ట్రూ అయితే అది ప్రింట్ అవుద్ది. ఎల్స్ ఒకవేళ అది కాకపోతే echo A is not equal to B. Fi. ఇప్పుడు ఒకవేళ రెండు ఈక్వల్ అయితే ఇది ప్రింట్ అయ్యిద్ది, ఒకవేళ కాకపోతే ఇది ప్రింట్ అయ్యిద్ది అనమాట. జెడ్ చేస్తే ./script 6.sh అని టైప్ చేస్తే A is not equal to P. ఒకవేళ మనం వేరియబుల్స్ మార్చి చూద్దాం, రెండు ఈక్వల్ ఇచ్చి చూద్దాం. 10 రెండు 10 కాబట్టి ఇప్పుడు ప్రింట్ ఈక్వల్ టు బి అన్నది ప్రింట్ అవ్వాలి. చూసారా, ఈక్వల్ టు బి అన్నది ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్విచ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మొత్తం ఉన్నదంతా డిలీట్ చేసేద్దాం. ఇక్కడ హ్యాష్ $bin/bash స్విచ్ ఎలా వర్క్ అవుతుందంటే సపోజ్ ఒక నెంబర్ ఉంది. ఆ నెంబరు మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నిటిలో చూసుకోవాలి. ఇఫ్ ఆప్షన్ మనకి ఏమన్నా ఆప్షన్ మ్యాచ్ అయితే కనుక అక్కడ మనం ఏ కంటెంట్ ఇస్తామో అది ప్రింట్ అవ్వాలి. అప్పుడు స్విచ్ అన్నది యూజ్ అయ్యింది అనమాట. సపోజ్ కార్ ఈక్వల్ టు BMW, మనకి ఇప్పుడు BMW కార్ ఒకటి ఇద్దాం. కార్ అన్నది BMW అని ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే కేస్ $కార్ ఇన్ BMW అన్నది ఇన్ అయింది. ఇప్పుడు హ్యాష్ కేస్ 1 ఏంటంటే ఒక కార్, సపోజ్ నాకు ఇష్టమైంది ల్యాంబో గనక అయితే అదే ఇప్పుడు ఈ కార్ అన్నది ల్యాంబో అయితే గనక, ఈ కార్లో ఏముంది BMW ఉంది, ల్యాంబో కాదు కదా. ల్యాంబో అయితే గనక echo some headquartered in US. నెక్స్ట్ కేస్ 2. ఒకవేళ ఇచ్చిన కార్ అన్నది BMW అయితే కనుక echo headquartered in India. హ్యాష్ కేస్ 3. నెక్స్ట్ ఫార్చునర్. ఎకో అది ఫార్చునర్ అయితే కనుక
హెడ్ క్వార్టర్స్ ఇన్ జర్మనీ. సో ఇక్కడ స్విచ్ అంతా అయిపోయిన తర్వాత ఈ శాక్ అన్నది మనం చేయాలన్నమాట. దీని రివర్సే, కేస్కి రివర్స్ అన్నమాట. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే BMW అన్నది కండిషన్, ఇప్పుడు మనకి యూజర్ ఇన్పుట్ ఒక కార్ అన్నమాట. ఆ కార్ అన్నది ఈ వేరియబుల్ రిజాల్వ్ చేస్తే ఆ BMW అని వస్తుంది. అది ఇందులోకి వెళ్తుంది, చెక్ చేస్తుంది ల్యాంబో BMW ఫార్చునర్ అని. ఇది BMW కాబట్టి ఈ రిజల్ట్ మాత్రమే ప్రింట్ అయ్యింది. అది స్విచ్ యొక్క యూజెస్. ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా. BMWకి ఇండియా ఇచ్చాం చూడండి, హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా. సో ఇండియా అనేది ప్రింట్ అయ్యింది అన్నమాట. స్క్రిప్ట్ 6.sh. సో ఈ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ స్క్రిప్ట్ బేసిక్గా ఎలా వర్క్ అవుద్ది అన్నది మనం నేర్చుకున్నాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా చెప్తా. అండ్ డిస్క్రిప్షన్లో ఇప్పుడు మనం ఏవైతే కమెంట్స్ టైప్ చేసామో అవన్నీ అక్కడ పెడతాను. సో అందులో చూడండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్గా మనం ఇంకా అప్డేటెడ్ వీడియోస్ అన్నీ పెడదాం. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బేసిక్ ఫర్ లూప్స్ అన్నది చూద్దాం. చాలా బేసిక్ మాట. నెక్స్ట్ వీడియోస్లో మనం అప్డేటెడ్గా వెళ్దాం. సో ఫస్ట్ VI స్క్రిప్ట్ 6.shలోకి లాగిన్ అవ్వండి. మొత్తం డిలీట్ చేసేద్దాం, ఇందులో ఉన్నదంతా. సో ఇప్పుడు మనకి ఫర్ లూప్ ఎలా డిజైన్ చేద్దామంటే, ఫర్ A in 1 2 3 4 5 6 7 8 do if $A equal to 5 అయితే గనక then break effect. Echo iteration number $A. డన్. సో ఈ వీడియో ఈ స్క్రిప్ట్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే, ఏమన్నా వేరియబుల్ ఇక్కడున్న నెంబర్స్ అన్నిటిలోకి ఇటరేట్ అవుద్ది. ఎప్పుడైతే $A అంటే ఫస్ట్ $Aలో 1 ఉంటుంది, 1 = 5 కాబట్టి రాంగ్ అయ్యిద్ది. అలాగే 2 3 4 5 వరకు వెళ్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే 5 అయిందో ఈ కండిషన్ ట్రూ అయ్యిద్ది కాబట్టి బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ అయిపోయినప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇటరేషన్ నెంబర్ ఎంత ఉందో అది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ./script 6.sh. చూసారంటే ఇటరేషన్ 1 అయింది, ఇటరేషన్ 2, ఇటరేషన్ 3, ఇటరేషన్ 4 వరకు అయినాయన్నమాట. ఇటరేషన్ 5th దగ్గర టెర్మినేట్ అయిపోయింది కాబట్టి ఇటరేషన్ 5th నుంచి ఇటరేషన్ నెంబర్లు అన్నది ప్రింట్ అవ్వలేదన్నమాట. ఫైన్. ఇప్పుడు మనం అప్డేటెడ్గా ఇంకొక స్క్రిప్ట్ ఒకటి రన్ చేద్దాం. ఇదేం చేస్తుంది అంటే కంటిన్యూ. ఇక్కడ బ్రేక్ అన్నది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే ఈ కండిషన్ మ్యాచ్ అయిందో బ్రేక్ అంటే కంప్లీట్గా ఇంకా ఈ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం కంటిన్యూ ఇచ్చేద్దాం సేమ్ దానికి. ఇది కంటిన్యూ అంటే ఫర్ లూప్లో ఎప్పుడైతే 5 1 అప్పుడు 5 కండిషన్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇది ప్రింట్ అయ్యిద్ది. 1 2 3 4 ప్రింట్ అవుతాయి. 5th దగ్గర మ్యాచ్ అయ్యిద్ది కాబట్టి కంటిన్యూ అంటే ఇది స్కిప్ అయిపోయి నెక్స్ట్ 6th నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. ఇప్పుడు మళ్ళీ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారంటే
1 2 3 4 ప్రింట్ అయినాయి, 5th ప్రింట్ అవ్వలేదు, 6 7 8. సో ఫర్ లూప్, బ్రేక్, కంటిన్యూ అన్నవి ఇందులో మనం చూసాం ఎలా అని. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి వైల్, డూ వైల్ లూప్ మీద చేద్దాం. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి, మనం ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో చూడండి, మొత్తం కోడ్ అంతా పెడతాను. ఇప్పుడు మనం ఏవైతే కమెంట్స్ టైప్ చేస్తామో అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మన వీడియోస్ అవి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఫర్దర్గా హ్యాకింగ్ అవన్నీ మనం నేర్చుకుందాం ఇందులో. థ్యాంక్స్ గైస్. హాయ్ గైస్, ఈరోజు మనం వీడియోలో వైల్ లూప్ అన్నది ఎలా రాయాలి, అసలు వైల్ లూప్ వాళ్ళ యూజ్ ఏంటి అన్నది మనం ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. సో VI స్క్రిప్ట్ 6.sh ఇందులో ఉన్నదంతా డిలీట్ చేసేద్దాం. సో A = 0 వైల్ $A -LT అంటే లెస్ దాన్ అని 10. ఇదేం చేస్తుందంటే $A కనుక <10 ఉంటే కనుక 2 ఉండే వరకు ఎకో $A. A = EXPR $A +1. డన్. సో ఈ స్క్రిప్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏం చేస్తుందంటే A = 0 ఇనిషియేట్ చేసుకుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఆ 0 అన్నది <10 లేదో చూసుకుంటుంది. ఒకవేళ <10 కాబట్టి ఇక్కడ ఎకో $A అంటే 0 ప్రింట్ అయ్యిద్ది. నెక్స్ట్ A = EXPR ఎక్స్ప్రెషన్ అనమాట. ఏమన్నా ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, A+1 అని, ఏమైనా ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి EXPR యూజ్ చేస్తారు. 0 + 1 అంటే 1 అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రిటరేట్ అయ్యింది, 1 10 లేదో చూస్ చేసుకుంటుంది. సో ఇక్కడ మళ్ళీ 1 ప్రింట్ అయ్యిద్ది. నెక్స్ట్ మళ్ళీ 2 అయ్యిద్ది, 2 + 10 చెక్ చేసుకుంటుంది. సో అప్పుడు 9 వరకు 10 వరకు మనం ప్రింట్ అవుతుంది. ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ ఏమొస్తుందన్నా చూద్దాం. script.sh 0 1 2 3 4 5 6 7 8 9. చూసారా ఫ్రెండ్స్, ఇది వైల్ లూప్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్. నార్మల్గా వైల్ లూప్ వచ్చేసి బేసిక్గా ఎలా యూజ్ చేయాలన్నమాట. సో వైల్ లూప్ గురించి ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ కామెంట్స్లో మనకు పెట్టండి, నేను రెస్పాండ్ అవుతా. డిస్క్రిప్షన్లో కోడ్ అంతా ఉంటుంది, ఒకసారి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా మనం అప్డేటెడ్గా వీడియోస్ అనేవి పెడదాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫిబొనాచి సిరీస్ అంటే ఏంటి, అది దానికి షెల్ స్క్రిప్ట్ ఎలా రాయాలని మనం చూద్దాం. అసలు ఫిబొనాచి సిరీస్ అంటే ఏంటంటే 0 1 అనే 2 నెంబర్స్ తీసుకుంటారు. 0 + 1 ఇదిగో ఈ 2 యాడ్ చేస్తే 1 కదా. నెక్స్ట్ 1 + 1 అంటే 2 కదా. 2 + 1 అంటే 3, 3 + 2 అంటే 5, 3 + 5 అంటే 8, 8 + 5 అంటే 13, 13 + 8 అంటే 21, 21 + 13 అంటే 34. అలా రిపీట్ అవుతూ ఉంటుంది. మనకి ఎన్ని టర్మ్స్ కావాలన్నది బేస్ చేసుకుని ఇలా సిరీస్ అన్నది వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దానికి షెల్ స్క్రిప్ట్ అన్నది రాద్దాం. మనం షెల్ స్క్రిప్ట్స్ అన్నవి ఇలా ప్రాక్టికల్గా ప్రోగ్రామ్స్ రాస్తా నేర్చుకుందాం. సో ఫస్ట్ VI స్క్రిప్ట్ 6.sh #bin/bash echo program to find Fibonacci series. Echo how many numbers of terms to be generated. ఒకసారి అడగండి మీకు ఎన్ని నెంబర్స్ కావాలి అని. ప్రోగ్రామ్ టు ఫైండ్ కదా. ఇప్పుడు రీడ్ n, అసలు ఎన్ని టర్మ్స్ కావాలి అన్నది యూజర్ ఇన్పుట్ ఇస్తాడు కదా, దాన్ని రీడ్ చేసుకోండి మీరు. సో x = 0
ఇనీషియల్గా ఎక్స్ వై అనే దానిలో ఎక్స్ 0 1 అనేది పెట్టండి. నెక్స్ట్ I ఈక్వల్ టు 2. ఇప్పుడు 3 వేరియబుల్స్ అన్నది మనం ఇనిషియేట్ చేసాం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 వై ఈక్వల్ టు 1 అన్నది 2 టర్మ్స్ కదా. మనం ఇప్పుడు సెకండ్ టర్మ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫిబొనాకీ సిరీస్ అన్నది ఎందుకంటే 2 టర్మ్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి, 0 1 ఫిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ టర్మ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎకో ఫిబొనాకీ సిరీస్ up to n terms. echo ఫస్ట్ $x అంటే ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి 0, నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి 1, I ఫిక్స్ $y. నెక్స్ట్ నుంచి వైల్ ఇప్పుడు $i ఉంది కదా. ఇప్పుడు $i అన్నది లెస్ దాన్ $n. ఇప్పుడు దీన్ని 0th టర్మ్ అంటారు, దీన్ని 0th టర్మ్ అంటారు, 1th టర్మ్ అంటారు. ఇప్పుడు సెకండ్ అన్నది లెస్ దాన్ n అంటే లార్జెస్ట్ టర్మ్ అయ్యేంత వరకు ఈ వైల్ లూప్ రన్ అవుతూ ఉండాలన్నమాట. I ఈక్వల్ టు ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇద్దాం. అసలు ఎక్స్ప్రెషన్ ఏమి ఉండాలి? EXPR $i ప్లస్ 1. Z ఈక్వల్ టు ఈ I వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, +1 అవుతుంది థర్డ్ టర్మ్కి. ఇప్పుడు సెకండ్ టర్మ్ వాల్యూ ఏంటంటే EXPR $x ప్లస్ $y. 0 + 1 అని, 0 + 1 అంటే 1 కాబట్టి జెడ్లో 1 అన్నది స్టోర్ అవుతుంది అనమాట. 1 స్టోర్ అయ్యింది కాబట్టి $z. ఇప్పుడు ఆ జెడ్ అన్నది ప్రింట్ చేయండి. జెడ్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? $z అన్నది ఇన్వర్టెడ్ కామాస్లో ఇవ్వాలి, ఇన్వర్టెడ్ కోడ్స్లో ఎక్కువ $z చేస్తారు కదా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైంది అంటే $y అయింది, $y అండ్ y వాల్యూ ఏమైంది అంటే $z. నెక్స్ట్ వచ్చి ఇటరేషన్లో ఈ x+5 అన్నది అంటే y+z అన్నది యాడ్ అవ్వాలి కాబట్టి మనం స్వాప్ చేసుకుంటూ ఉండాలన్నమాట ప్రతి ఇటరేషన్కి. ఇప్పుడు మనం చూసే ఇట్లయితే డన్ ఎస్కేప్ షిఫ్ట్ z చేస్తే కనుక /script6.sh హౌ మెనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్, నాకు 10 టర్మ్స్ కావాలి వచ్చినాయా. ఇప్పుడు 0 0 1 1 + 1 2 1 + 2 3 2 + 3 5 అలా మొత్తం ఒక 34 వరకు వచ్చిందన్నమాట. ఇది ఫిబొనాకీ సిరీస్ కోడ్ వచ్చేసి. ఒకసారి మీకు మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ అన్నది నెంబర్ ఆఫ్ ఇది ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫిబొనాకీ సిరీస్ అని చెప్తుంది అనమాట. హౌ మెనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ టు బి జనరేటెడ్ అని అడుగుతుంది రీడియన్. ఇప్పుడు అది రీడ్ చేస్తుంది ఈ లైన్. నెక్స్ట్ ఫస్ట్ 2 టర్మ్స్ కాన్స్టెంట్ కాబట్టి 0 1 అని ఇస్తాం అన్నమాట. I ఈక్వల్ టు 2 అంటే I ఈక్వల్ టు 2 అన్నట్టు ఇనిషియేట్ చేసుకుంటాం, ఎందుకంటే 0th టర్మ్ ఇది 1th టర్మ్ మనం సెకండ్ టర్మ్ నుంచి కావాలి కాబట్టి వైల్ లూప్ అన్న సెకండ్ టర్మ్ నుంచి రన్ అవ్వాలి. సెకండ్ టర్మ్ లెస్ దాన్ nth టర్మ్ అయినప్పుడు ఈ I వాల్యూ అన్నది థర్డ్ టర్మ్కి ఇనిషియేట్ అదే ఇంక్రిమెంట్ అవ్వాలి. ప్లస్ ఈ జెడ్లో ఏముందో జెడ్ వాల్యూ ఏంటంటే x+y, థర్డ్ టర్మ్ వాల్యూ ఏంటంటే x+y కదా, x+y అని ఇచ్చాం. సో x+y వచ్చేసి ప్రింట్ అయింది. నెక్స్ట్ జెడ్ y అయింది, y x అవుద్ది. ఆ రెండు నెక్స్ట్ థర్డ్ దాంట్లో నెక్స్ట్ అలా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి అన్నమాట.
సో ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇంకా కాంప్లెక్స్గా ఏమైనా నేర్చుకుందాం. థ్యాంక్ యూ గైస్. మన ఈ కోడ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కామెంట్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్స్లో అడగండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.